మీరు ఈ భగవద్గీతని కరెక్ట్గా ఉపయోగించుకోదలుచుకుంటే జీవితంలో అంటే వాళ్ళు మళ్ళీ 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 ఎప్పుడైనా అవసరమైనప్పుడు అంటే మనం వెళ్ళిపోతున్న కొద్దిగా మర్చిపోతుంటాం. ఒక వారం అయిపోగానే నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళేటప్పుడు కల్లా ఈ శ్లోకం గాలిలో కలిసిపోతుంటుంది. ఒక నెల బయటప్పుడు కల్లా ఈ 3 వారాలు కలిసిపోతుంటాయి. ఎప్పుడు మనం ఎవరు ఫ్రెష్గా ఉంటాం. మాస్టర్ గారు చెప్తారు కదా, ఎప్పుడు ఫ్రెష్గా ఉండండి అని. ఎప్పుడు సైకలాజికల్గా మెంటల్గా ఫ్రెష్గా లేకపోయినా జ్ఞానం విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఉంటాం అన్నమాట. అది అట్లాగా కష్టం. అది దానికి 2 మార్గాలు. ఏదైతే మనకి పెద్దలు చెప్పినటువంటి దాన్ని, ఋషులు చెప్పినటువంటి దాన్ని, అయితే గ్రంథాల్లో ఉన్నటువంటి దాన్ని ఏదైతే మనం వింటామో అంతా ఎలాగో మనం ప్రాక్టీస్ చేయలేం. కానీ అంతా ఎంతో దాన్ని ప్రాక్టీస్లోకి మార్చుకోవడం కోసం ప్రయత్నం చేయడం అనేది ఒకటి ది బెస్ట్ మెథడ్. అది ఎలా అన్నీ మనం ప్రాక్టీస్ చేయలేము. అట్లీస్ట్ దానికి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు నేను వీటిలోంచి ఏది పికప్ చేసేది, మనం ఇది భగవద్గీత కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఈనాడు పేపర్ కావచ్చు, లేకపోతే ఏ పేపర్ అయినా కావచ్చు, ఏ పుస్తకం అయినా కావచ్చు, ఏ లెక్చర్ అయినా కావచ్చు, ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అదే కదా వాసుదేవోపాసన అంటే. అది ఏదైనా ఆ రోజుల్లో మనకి ఏదైనా ఒక తారసపడినప్పుడు దాన్ని మనం మైండ్ని అట్లాగా కంపార్ట్మెంట్స్గా పెట్టుకుని అందులో నుంచి మన ఆరోగ్యానికి పనికొచ్చేటటువంటి ఏదైనా ఒక అంశం ఉందనుకోండి, అది పర్టికులర్గా మన ఆరోగ్యానికి బాగా పనికొచ్చే అంశం ఉందనుకోండి, దాన్ని వెంటనే పికప్ చేయగలగాలి. యాజిటీజ్గా పికప్ చేస్తే కష్టం. ఎందుకంటే వాడు రోజుకొకటి రాస్తూ ఉంటారు. ఉల్లిపాయలు తింటే కళ్ళని బాగుపడిపోతాయి. ఉల్లిపాయలు తింటే కళ్ళు బాగుపడిన సంగతి ఎలా ఉన్నా ఆ రజోగుణం దోషం బాగా పెరిగాడికి అక్కర్లేని బిహేవియర్ అంతా చూపిస్తాడు. వెల్లుల్లిపాయలు ప్రతిరోజు తింటే అసలు గుండెకి జబ్బే రాదంటాడు. ఆ రోజు తింటే గుండె జబ్బు సంగతి ఎలా ఉన్నప్పుడు కూడా వాడికి విపరీత రజోగుణ దోషం వస్తుంది. సో అంచేత దానికి ముందు బ్యాక్గ్రౌండ్ అనేది ఫామ్ అవ్వాలి. అది అంటే ఎవడేం చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మేసేసి గుడ్డిగా ఫాలో అవడం అనేది కాకుండా వాడు చెప్పిన దాంట్లో నుంచి ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు మనం దాన్ని వదిలిపెట్టాలి అనేది తెలియాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఏర్పాటవుతుంది? ఎవరన్నా దానికి సంబంధించినటువంటి వాడు ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ, దానికి సంబంధించిన లిటరేచర్ చదువుకున్నప్పుడు కానీ, దానికి సంబంధించిన రీసెర్చ్ ఏదైనా జరిగినప్పుడు దానికి సంబంధించిన పేపర్లు చదువుకోవడం వల్ల కానీ, ఏదైనా ఒక విషయం మనం తెలుసుకుందాం అనుకుంటున్నప్పుడు దాని మీద మనసు పెట్టి దానికి సంబంధించిన ఏది ఎక్కడ వచ్చినప్పుడు కూడా దాని మీద మనం దృష్టి పెట్టినప్పుడు కొంతకాలం పోయేటప్పటికి సమన్వయం ఏర్పడుతుంది. అంటే మొట్టమొదటి మైండ్కి క్యారీ అయిపోవడం అనేది అలవాటు కాకూడదు. అది ఎక్కువ మనం క్యారీ అయిపోతూ ఉంటాం. ఎప్పుడు క్యారీ అవుతాం? ఎవరైతే మనకు బాగా నచ్చుతారో, ఎవరి మీద అయితే మనకు బాగా నమ్మకం ఉంటుందో, ఏదైతే మనకు కంఫర్టబుల్గా హాయిగా ఉంటుందో దాంతో మనం ఈజీగా క్యారీ అయిపోతాం. అంతే కదా? లేదా మనుషులు ఎందుకు మోసపోతారు? ఎందుకు జీవితాల్లో కష్టాలు పడతారు? క్యారీ అయిపోతారు. అంటే ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. ఆ డిస్క్రిమినేషన్ అనేది మనం సాధారణంగా ఉపయోగించాం. ఎమోషనల్గా క్యారీ అయిపోతుంటాం. అది స్నేహాల వల్ల కానివ్వండి, బంధుత్వాల వల్ల కానివ్వండి, ఎమోషన్స్ వల్ల కానివ్వండి, అదే కకృతుల వల్ల కానివ్వండి, వ్యామోహాల వల్ల కానివ్వండి, దీనివల్ల కానివ్వండి క్యారీ అయిపోతుంటాం. క్యారీ అయిపోతున్న నేచర్ ఉన్నంత వరకు మన లోపల ఉండేటటువంటి ఒరిజినల్గా ఉండే డిస్క్రిమినేషన్ అంటామే, ఆ డిస్క్రిమినేషన్ అనేటువంటిది పనిచేయదు. డిస్క్రిమినేషన్ అనేది పనిచేయకపోతే రాంగ్ డెసిషన్స్, రాంగ్ జడ్జిమెంట్స్ తీసుకుంటాం. సో అందువల్ల నేను చెప్పింది మీరు రేపు నుంచి బ్లైండ్గా ఫాలో అవ్వమని కాదు. ఏదైనా ఒక అంశం అనేది జీవితంలో మనం తీసుకుపోయేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని క్యారీ అయిపోకుండా తీసుకోగలగాలి. దాన్ని కంపార్ట్మెంట్లు చేసుకోవాలి. మనకున్న పర్టికులర్ కాన్స్టిట్యూషన్లో, మనకున్నటువంటి పర్టికులర్ హెల్త్ ప్రాబ్లమ్స్లో, మనకున్నటువంటి శారీరకమైన మానసికమైన హెల్త్ ప్రాబ్లమ్స్లో ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి, ఏ రకమైన ఫుడ్ తీసుకోకూడదు, సీజనల్గా ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి,
ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, మెడిసిన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఒక కొంచెం నాలెడ్జ్ మనకు ఉన్నట్లయితే సాధారణంగా చాలా ప్రాబ్లమ్స్లోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగా మనం లైఫ్ని కంపార్ట్మెంట్స్ చేసుకుని ఏ కంపార్ట్మెంట్లోకి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎవరి దగ్గర నేను తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది అది ఆర్ట్. అది ఎక్స్పీరియన్స్. అది ఇంత విజ్ఞానం, ఇదంతా జ్ఞానం తర్వాత విషయం. అట్లాగా మనం ఏ పుస్తకం చదువుకుంటున్నా కూడా అందులోంచి ఏదన్నా మన జీవితంలోకి ఆచరణలోకి తీసుకోవడానికి వీలైతే అది ఆచరణలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రత్యేకంగా మనం మెమరీ లోకి దాన్ని తీసుకునే అవసరం లేదు. ఫెమిలియారిటీ దాంతో మనకు వచ్చేస్తుంది. మన జీవితం దాంతో పాటు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొత్త ఇంటికి వెళ్ళాలంటే అడ్రస్ గుర్తుపెట్టుకోవాలి, కానీ మా ఇంటికి వెళ్ళాలంటే మన అడ్రస్ గుర్తుపెట్టుకోగలేదు కదా. ఏదైనా మనకు అభ్యాసం అయిపోయినప్పుడు దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాదు. అందుకే అభ్యాసం అంటాడు శ్రీకృష్ణుడు. దాని అభ్యాసంగా దాన్ని మార్చుకోవాలి, అదే దానికి సాధనగా మార్చుకోవాలి. అదర్వైజ్ ఏం చేయాలి తెలుసా, ఏదైతే మనకి సాధనగా అభ్యాసంగా మనలోకి దిగిరావట్లేదో దాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నోట్స్ లాగా ఆ మొత్తం లెక్చర్లో ఉంచి 2 గంటల లెక్చర్లో ఉంచి 2 గంటలు టీవీలో అయినదో లేకపోతే జీవితంలో అయినదో ఏదైనాదో ఆ 2-3 గంటల్లో నుంచి 2, 3, 4 పాయింట్స్ మన నచ్చిన మంచి పాయింట్స్ అంటే ఎప్పుడైనా గుర్తు సార్ స్టూడెంట్స్కి మనం మెమరీ హింట్ ఇస్తాం. ఏం ఇస్తాం, అరే పెద్ద క్వశ్చన్స్ నువ్వు బట్టి పట్టలేవు కానీ కష్టం, కానీ హెడ్డింగ్స్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోరా, ఆ సైడ్ హెడ్డింగ్ రాయంగానే దానికి సంబంధించినటువంటి ఏదో 4-5 పాయింట్లు గుర్తుకొస్తాయి. 2 పాయింట్స్ రాసానికి 2 మార్కులు వస్తాయి. ఇంకో సైడ్ హెడ్డింగ్ పెట్టుకోరా. అట్లాగా మొత్తం అన్ని పారాగ్రాఫ్లని 4-5 సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుని ఆ సైడ్ హెడ్డింగ్స్తో పాటుగా నీకు గుర్తొస్తారా. లెక్చర్లు మేము అలాగే ప్రిపేర్ అవుతాం. లెక్చర్ ప్రిపేర్ అంటే ఏం చేస్తాం, మొత్తం లెక్చర్లు రాసుకుని నేను చదివితే బాగోదు కదా. ఇది 4-5 పాయింట్లు రాసుకుంటాము. ఇలా ఒకసారి అటు చూస్తూ పాయింట్ చూసుకుని ఆ పాయింట్లోంచి అన్ని పీక్కుని అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసుకుని అట్లాగే లెక్చర్లు పూర్తి చేసి అది చెప్తుంటాం పిల్లలు కూడా చేయమని. మనం కూడా ఏం చేయాలంటే చాలా స్ట్రైకింగ్గా చాలా ఇంపార్టెంట్గా ఉన్న పాయింట్స్ని మాత్రమే రాసి పెట్టుకుంటే డేట్ వేసుకుని ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చదువుకుంటూ ఉంటుంటే ఒకసారి మళ్ళీ అవి మన మనసులోకి దూరి అరే ఈ పాయింట్ మొన్న డిస్కషన్లో ఈ పాయింట్ గుర్తొస్తే ఎంత బాగుండేదో, మొన్న నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి చదువుకుంటే ఎంత బాగుంది. ఇట్లాగా మనకి ఏమనిపిస్తుందంటే ఇట్లా మనకి రకరకాలుగా ఉపయోగపడతాయి అవి. కొంతకాలంగా మనకి ఎట్లాగైతే మనం మామూలు పడికట్టు మాటలు ఎలాగైతే మాట్లాడుతుంటామో అట్లాగే ఈ పదాలను మనం మొదలు పెడతాము. అలా అలవాటైపోతుంది. అది మీరు ప్రాక్టీస్ చేసి మొత్తం అంతా అక్కర్లేదు, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంటికి వెళ్దా గుర్తుపెట్టుకుని రాస్తే మంచిది. కానీ నాకు తెలిసి ఇక్కడ హారతిచ్చి గంట కొట్టేటప్పటికే అవి వెళ్ళిపోతాయేమో నాకు తెలియదు. కానీ అలాంటి ఉన్న పాయింట్లలోనే ఏదైనా అక్కడ ఏ మార్కులో పెట్టుకుని రాసుకుంటే బాగుంటుంది. ఓకేనా? సరే, ఇక వేళ నుంచి నేను కొంచెం స్పీడప్ చేస్తాను, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కలగకుండా. అందుకే మీకు హింట్ ఇచ్చాను. అందువల్ల ఎందుకు హింట్ ఇచ్చారంటే ఇక్కడి నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, ఎక్స్ప్లెనేషన్ తగ్గించి. అందులో ఎక్కడ ఏ పాయింట్ అయితే జీవితంలో చాలా బాగుంటుంది, ఇది మాస్టర్ గారు మాత్రం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, ఇది ఖచ్చితంగా జీవితంలో ఉపయోగపడుతున్న పాయింట్స్ ఏమైనా ఉంటే అండర్లైన్ చేసుకోవడం, మార్కర్ చేసుకుని దాంట్లో అలా వదిలేయకూడదు. నోట్బుక్ పెట్టుకుని దాంట్లో భగవద్గీత డేట్ వేసుకుని, శంకరరావు డేట్ వేసుకుని ఎక్కువ అక్కడ ఇవాళ లెక్చర్ దానికి ఉదాహరణ ఉందనుకోండి, 2 సెంటెన్సులు చాలు. 2 కంటే పెంచితే ఇక అంతే. అది గుర్తుపెట్టుకోండి. యజ్ఞ స్వరూపము. మాస్టర్ గారు యజ్ఞం అనే పదాన్ని వాడినంతగా నాకు తెలిసి ఏ మహాత్ముడు కానీ ఏ పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలు కానీ యజ్ఞం అనేటువంటి యజ్ఞం అనే పదాన్ని ఆయన వాడినంతగా నాకు తెలిసి ఎవరూ వాడరు. ఎందుకు ఆయన వాడారు మాస్టర్ గారు అంటే, మాస్టర్ గారి తాలూకు అవతారం అనండి, జీవితం అనండి, ఏదైనానండి, ఒక్కొక్క మహాత్ముడికి ఒక కేంద్రం ఉంటుంది, వాళ్ళ మెయిన్ పర్పస్ ఉంటుంది వాళ్ళ జీవితంలో. మాస్టర్ గారి జీవితంలో మనకి చాలా ప్రధానంగా కేంద్ర బిందువుగా కనిపించే యాక్టివిటీస్ అన్నప్పుడు కూడా కేంద్ర బిందువుగా మాస్టర్ గారి జీవితంలో మనకు కనిపించేటటువంటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే యజ్ఞార్థమైన జీవితాన్ని గడపడం. ఏ పని మన జీవితంలో చేసినా కూడా
అది పురుషార్థమో లేకపోతే మరొకటో కాకుండా ఏ పని చేసినా కూడా ఆ పని యజ్ఞార్థంగా చేయటం అంటే ఏంటి? ఇంట్లో వంట చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఎవరితో మాట్లాడినా, ఎవరికైనా దాన ధర్మాలు చేసినా, లేకపోతే యజ్ఞయాగాదులు చేసినా, పూజ చేసినా, సత్కర్మ చేసినా, ఏది ఎవరితో మామూలుగా మాట్లాడుతున్నా, ఉపదేశంగా మాట్లాడుతున్నా, ఎవరు ఏ పని చేసినా, సంసారం చేస్తున్నా, పిల్లల కన్నా, వివాహం చేసుకున్నా, జీవితంలో ఏ పనులు మనం చేస్తామో, గాలి పీల్చుకున్నా, గాలి వదులుతున్నా, ఏదైనా సరే, ఉదయం లేచి పూజ చేసుకుంటున్నా, మంత్రం చేసుకుంటున్నా, వ్రతాలు చేసుకుంటున్నా, ఏది చేసినప్పుడు కూడా దాన్ని యజ్ఞార్థంగా ఎట్లా మలుచుకోవాలి, ఇది మాస్టర్ గారి తాలూకు ఇచ్చినటువంటి సాధన మార్గంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఆ పనిని యజ్ఞార్థంగా ఎట్లా చేయాలి నెంబర్ 1. నెంబర్ 2, ఏ పని చేస్తున్నప్పటికి కూడా దాంట్లో స్వార్థం కానీ మరొకటి మోహం కానీ లేకుండా దాన్ని భగవంతుడికి సమర్పణంగా, యజ్ఞార్థంగా అంటే అర్థం ఏంటి? భగవంతుడికి సమర్పణంగా. దేవతలు ఎలాగైతే ధర్మస్వరూపులుగా ధర్మంతో పనిచేస్తున్నారో అట్లాగే ఏ పని చేసినప్పుడు కూడా కర్తృత్వం అనేది మనకి లేకుండా, కర్తృత్వాన్ని మనకి ఆపాదించుకోకుండా, దీని నుంచి నాకేమొస్తుంది అనేటటువంటి భావం లేకుండా, ఇది ప్రకృతికో, సమాజానికో, సంఘానికో, దేశానికో, మానవ జాతికో ఇది పనికొస్తుంది, పనికొచ్చేలాగా అనేదాన్ని, అదే పనిని ఆ రకంగా యజ్ఞార్థంగా మలుచుకునేలాగా చేయటం అనేటటువంటిది మాస్టర్ గారి టీచింగ్స్లో అది గుండెకాయ. ఇట్లాగా నువ్వు జీవిస్తున్నప్పుడు అప్పుడు నీ జీవితం నువ్వు జీవించడం నీ జీవితం నీ ప్రకారంగా కర్మబద్ధుడై నువ్వు జీవించడం కాకుండా ఈ రకమైన అవగాహనతో నువ్వు జీవిస్తున్నప్పుడు, ఈ రకమైన అవగాహనతో నువ్వు పనులు చేసుకుంటున్నప్పుడు నీ జీవితం అనేది నీ చేతుల్లో కాకుండా అది భగవంతుడి చేతిలోనో, పరమ గురువుల చేతిలోనో, దేవతల చేతిలోనో, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్లో నీ జీవితం నడుస్తుంటుంది తప్ప ఇట్లాగే నువ్వు కర్మబంధం నుంచి బయటపడే అవకాశం ఉంది తప్ప ఇంకా మిగతా వాళ్ళలాగా పని చేసుకుంటున్నప్పుడు నువ్వు ఎంతమంది పని చేసినా, దాన ధర్మాలు చేసినా, యజ్ఞయాగాలు చేసినా, పూజలు చేసినా, క్రతువులు చేసినా, దేవాలయాలు కట్టించినా, చెరువులు తవ్వించినా, ఏం చేసినా కూడా మళ్ళా అది కర్మబంధం అవుతుంది తప్ప కర్మబంధ విమోచనం కాదు సుమా. మళ్ళీ కర్మ అంటుకుంటుంది నీకు. ఎందుకంటే ఒక కోరికతో నువ్వు చేస్తున్నావు కాబట్టి, నీ స్వార్థం కోసం నువ్వు చేస్తున్నావు కాబట్టి, నీకు కలిసి వస్తుందని నువ్వు చేస్తున్నావు కాబట్టి, ఇవన్నీ మంచి పనులు అయినప్పుడు కూడా మళ్ళీ నీకు వచ్చేది కర్మబంధమే కానీ కర్మబంధ విమోచనం కాదు సుమా అని చెప్తారు మాస్టర్ గారు. మాస్టర్ గారు లైఫ్ అంతా అట్లా ఆయన జీవించారు, అట్లాగా మనల్ని జీవించమని చెప్పారు. ఆయన అట్లా జీవించి ఒక ఆదర్శంగా మనల్ని ఆయన ఆదర్శంగా నిలబడ్డారు. దానికోసం ఆయన జీవితాన్ని ఆయన త్యాగం చేశారు. ఆయనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేశారంటే ప్రత్యేకంగా ప్రోగ్రాం వేసుకుని ఇట్లాగ నిష్కామంగా పనిచేయాలా, ఇట్లాగ యజ్ఞార్థంగా పనిచేయాలా, ఇలాగ సిలబస్ ఇలాగ పెట్టకుండా ఆయనతో పాటు ఎవరైతే పనిచేశారో ఆయన ఉన్న రోజుల్లో యజ్ఞార్థంగానే వాళ్ళతో పని చేయించారు. ఇది యజ్ఞార్థంగా పనిచేస్తున్నాం అని గుర్తు లేకుండా, ఏదో దానికి లేబుల్ పెట్టుకోకుండా, ఏదో సత్కరం అంతా మేము సత్కరం చేస్తున్నాం అనేటటువంటి భావం లేకుండా, భావన ఉంటే మళ్ళీ అది బంధమే కదా. నేను పని చేస్తున్నాను, నేను సత్కరం చేస్తున్నాను, నేను ఏదో దానం చేస్తున్నాను, నేను మంచి పనులు చేస్తున్నాను, నేను యజ్ఞయాగాదులు చేస్తున్నాను, ఈ యజ్ఞయాగాదులు నేను చేశాను, ఇదంతా ఎవడైనా అట్లాగా వాడు క్లెయిమ్ చేశాడు అంటే అది మళ్ళా కర్మబంధంలోకే వెళ్ళిపోతుంది. అది కూడా లేకుండా మాస్టర్ గారు ఒక ఆటలాగా ఒక పాటలాగా ఆ జీవించడం అనేది ఆయన నేర్పించారు. అది చాలా కష్టం. అది ఆయన అట్లా జీవించకపోతే మనం అట్లా జీవించడానికి అవకాశం లేదు. మాస్టర్ గారు శరీరం వదిలిపెట్టిన తర్వాత అందరూ అట్లా జీవిస్తున్నారా అంటే చాలామంది చెప్పాను కదా, లోపల ఉండేటటువంటి డిఎన్ఏ జీన్ అంటాం కదా, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో మొలకెత్తు ఉంటుంది. చిన్నప్పుడు మొలకెత్తకపోతే పెద్దయ్యాక మొలకెత్తుంది. చిన్నప్పుడే మొలకెత్తితే మధ్యలో అది పోవచ్చు, ఆ చెట్టు చచ్చిపోయి మళ్ళీ ఆ టైంలో మంచి విత్తనం మొలకెత్తవచ్చు. చిన్నవాడు పిచ్చి విత్తనం ఉంటే మధ్యకి ఆ పిచ్చి మొక్క పోయి అక్కడ మంచి విత్తనం మొలకెత్తవచ్చు. మన శరీరం అదే గ్రహ దశలు అంటే వాటినే ప్లాంటరీ పీరియడ్స్ అంటాం.
కొంతమందికి చిన్నవాడు బాగుంటే పెద్దకి బాగుంటారు, కొంతమంది చిన్నవాడు బాగాలైతే పెద్దకి బాగుంటారు. ఎవరి వయసులో ఏ వయసులో లోపు ఉన్నటువంటి ఏ బీజం మొలకెత్తి బయటకు వస్తుందో అది మనం చెప్పలేము. దాన్ని బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆత్మసమర్పణ ఉన్నటువంటి వాడికి నేను చెప్పిన తీరి పనికిరాదు. ఎందుకు శ్రీకృష్ణ సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పాడంటే అలా మొలకలెత్తునే అంత నేచర్ అది. అలా మొలకలెత్తునే ఉంటాయి. దాంట్లో పోతుంటాం, అరణ్యంలో పోతుంటే దారిలో పాములు ఉంటాయి, మరొకటి ఉంటాయి, మొక్కలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పోయేవాడు పోతుంటాడు, కుట్టినాడు కుడుతుంటుంది, పోయినాడు వెళ్ళిపోతూనే ఉంటాడు వాడు. అలా ప్రయాణం ఆఫ్ చేయడు కదా. ఇప్పుడు గమ్యం చేరిందాక ఆఫ్ చేయడం, కావాల్సిన జాగ్రత్తలు తీసుకుని వెళ్తాడు. తెలివైనటువంటి వాడు, తెలివి తక్కువ జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్తాడు. జీవితంలో ఒడిదుడుకులు కానీ కష్ట నష్టాలు కానీ కష్ట సుఖాలు కానీ అవన్నీ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. ఆరోగ్యాలు బాగుండకపోవటం, పరిస్థితులు బాగుండకపోవటం, ఆర్థికంగా బాగుండకపోవడం అనేది జీవితంలో వాళ్ళ కర్మానుభవాలను బట్టి ఏ వయసులో ఎవరికి ఏ అనుభవం రావాలో అనుభవం వస్తూ ఉంటుంది. దాన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదు, దాన్ని మనం ఇన్వైట్ చేయడానికి అవకాశం లేదు. కష్టాలైనా సుఖాలైనా మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. అలాగే చెప్పి కష్టం రా నువ్వు చూస్తారంటే అది వస్తుందంటే సుఖం అలాగైతే రాదో కష్టం కూడా అలా రాదు, సుఖం అలాగైతే పోదో కష్టం కూడా అలాగే పోదు. అందువల్ల అంచేతే కృష్ణుడు ఏం చెప్పాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పాడంటే ఎవరికైతే ఆ సమర్పణ బుద్ధి అనేది ఉంటుందో వాడికి ఇవన్నీ ఉంటాయి. కానీ వాడి పక్క చూడకుండా వాడి కర్తవ్యం పక్క చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కుక్కలో రోడ్డు మీద మరుగుతూ ఉంటే మనం భయపడి ఉష్షాల మీదకి వచ్చి కరుస్తూ ఉంటాయి. ఏనుగు వెళ్ళిపోతుందని కుక్కలు అరుస్తున్నాయి కూడా పట్టించుకుంటుంది, అది పట్టించుకోదు. అది కుక్క అయితే అది ఇది కరుచుకుంటాయి, పోట్లాడతాయి, ఏదోటి పరిగెడుతుంది. అది ఏనుగు వెళ్తుంది అనుకోండి, ఏనుగు వెళ్తే కుక్కలు అడిచాయి అనుకోండి, ఏనుగు పట్టించుకుంటుందా? పట్టించుకుంటే ఏనుగు కాబట్టి. అందుకే పతంజలి యోగ సూత్రాలు ఏనుగుని ధ్యానం చేయమన్నాడు, ఐరావతాన్ని ధ్యానం చేయండి అన్నాడు. ఏనుగు అనలేదు, ఐరావతం అన్నాడు. ఏనుగంటే మీరు సినిమాల్లో పిచ్చేది అది కాదు. ఐరావతాన్ని ధ్యానం చేయండి అన్నాడు. ఎందుకు ఐరావతాన్ని ధ్యానం చేయాలి? ఐరావతం అంటే ఇంద్రుడి తాలూకు ఏనుగు, అది ధ్యానం చేయండి అన్నాడు. తెల్లగా ఉంటుంది. ఎందుకు ధ్యానం చేయమన్నాడంటే ఐరావతాన్ని ధ్యానం చేస్తే ఎంత బలిష్టంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో, ఎంత గంభీరంగా ఉంటుందో, ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుందో, అది ఎంత ధైర్యంగా ఉంటుందో, దేనికి అసలు చలించదు. ఏనుగు ఒకటే కదా, తిరిగి చలించదు. అది సింహం కూడా దాని ముందుకెళ్ళి వెనకాల నుంచి ఏదైనా సింహం వెనకాల నుంచి వచ్చి అన్ని సింహాలకు వెనకాల నుంచి ఎన్ని చేసినా దాన్ని ఏం చేయలేవు. దాని ముందుకు వెళ్ళవు, అసలు ఏనుగు ముందుకు అసలు వెళ్ళవు. వెనకాల నుంచి ఏమైనా అటాక్ చేయాలి తప్ప. సింహాలు పుల్లు కూడా ఏనుగుని అటాక్ చేసి సాధారణంగా చేసినా వెనక నుంచి అటాక్ చేయాలి, గుంపుగా అటాక్ చేయాలి. ఏనుగు ముందుకు అటాక్ చేయలేవు. అట్లాంటి స్వభావం అనేది డెవలప్ అయినటువంటి వాడికి ఎట్లాగైతే మామూలుగా వెళ్ళిపోతుంటే అన్నీ మురుగుతుంటే ఎలాగైతే ఏనుగు పట్టించుకోదో, కుక్కలు మురుగుతుంటే వాడు అట్లా పట్టించుకోడు. అట్లాంటి ఒక రకమైనటువంటి బలిష్టమైనటువంటి దృఢమైనటువంటి మనస్సు అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది చేయడం కష్టం కాబట్టే శరణాగతి అన్నారు. శరణాగతి అంటే ఏదో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయనదేలే అనేటటువంటి ఒక భావన ఉండి మనం వెళ్ళిపోయే మార్గంలో మనం వెళ్ళిపోతూ మన బదులు మన తిప్పలు మనం పెడుతూ అంతా ఆయనదేలే మనది ఏముందిలే అలా అని చెప్పి వాడు కర్తవ్యం మానేసి సోమరుగా కూర్చోడు. మిగతా వాళ్ళకన్నా బాగా కర్తవ్యం పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తాడు. ఎవరికైతే ఈ ఆత్మసమర్పణ బుద్ధి ఏర్పడుతుందో మీరు పొరపాటు పడిపోకండి. గాల్లో దీపం పెట్టేసేసి అర్జునుడు యుద్ధం చేశాడో చేయలేదా? కృష్ణుడు పక్కుండి చేయకూడదు కదా, చేశాడు. సర్వధర్మాన్ని శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునుడు యుద్ధం చేశాడు. బావా నేను సమర్పణ చెందుతున్నాను, నేను యుద్ధం చేయను, నువ్వే చేసుకో అన్నాడా? సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే శ్లోకం కూడా విని ఆ కామెంటరీ అంతా కూడా అర్జునుడు విని ఆ తర్వాత కూడా మళ్ళీ మామూలుగా ఆయన రథం తోలుతుంటే రథం ఆయన ఎక్కితే ఈ వెనకాల కూర్చుని ఇద్దరు యుద్ధాలు చేసి తాపు బాణాలతో దెబ్బలు తిన్నారు. మరి వాళ్ళ కర్తవ్యం మానేశారా? మాలేదే. అంచేది ఎవరైనా నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, నేను పూజలు చేసుకుంటున్నా, అంతా మాస్టర్ గారు చూసుకుంటారులే అంటే అప్పుడు శ్రీకృష్ణార్జున గుర్తు రావాలి వాళ్ళకి. ఇప్పుడు ఇది అన్నీ ఏదురా అన్నీ నాకు వదిలిపెట్టేసాయి, సర్వధర్మాన్ని పరిచయించా మా మేకం అని చెప్పాడు కదా. ఆయన చెప్పానే యుద్ధంలో ముందు కూర్చున్నాడే రథంలో. ఎవరికైతే చెప్పాడో ఆయన వెనకాల కూర్చున్నాడే. అలా 18 రోజులు నానా బాధలు పడి రకరకాల స్కీములు వేసి యుద్ధం చేశారే. మరి వాళ్ళని ఎదుర్కొంటే చెప్పిన ఎదుర్కొంటా పెట్టుకుని ఆయన జీవితాన్ని ఎదుర్కొంటా పెట్టుకుని మన అన్నీ మాస్టర్ గారు చూసుకుంటారులేండి, మనం చూసుకోకర్లేదు అంటే చూసుకోకర్లేదు అంటే దాంట్లో మీనింగ్ ఏముంటుంది అంటే నేను అర్థం చేసుకోవడం పొరపడుతుంది లేదా కక్కుడుతుంది లోపల. ఆయన చూసుకుంటారులే, ప్రేర్ చేసి సరిపోతుంది, ఆయన చూసుకుంటారులే అండి.
అది అర్థం చేసుకోవడానికి అందుకే సాధన ఉండాలి. నిరంతరంగా ఎప్పుడూ కూడా పొరపాటు అపార్థం చేసుకోకుండా వాళ్ళ పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి, ఆ గ్రంథపఠనం చేస్తూ ఉండాలి. అప్పుడు ఎక్కడన్నా మనం మిస్టేక్ చేసినా కూడా ఎక్కడో క్లారిఫై అవుతుంది. ఇట్లా కాదు, పొరపాటు ఇలా అర్థం చేస్తున్నానా, అలా కాదు, ఇలా కాదు అని చెప్పి తెలుస్తుంది. లేకపోతే మనం ఎట్లా అనుకుంటున్నామో ఆ ప్రకారంగా వాటిని మనం అన్వయం చేసుకుంటూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యజ్ఞస్వరూపం, అది యజ్ఞం అనే పదం మాస్టర్ ఎక్కువ వాడతారని చెప్పడం కోసం చెప్పా. యజ్ఞమను పదమునకు నిష్కామముగా చేయు ఆరాధనమని, యజ్ఞమను పదమునకు నిష్కామముగా చేయు ఆరాధనమని, అది కర్మస్వరూపమని గీతాచార్య సమన్వయము. ఈ వాక్యం మాస్టర్ గారు మాత్రమే చెప్తారు. ఏంటది? యజ్ఞమను పదమునకు నిష్కామముగా చేయు ఆరాధనమని, అది కర్మస్వరూపమని గీతాచార్య సమన్వయము. యజ్ఞార్థమైనటువంటి యజ్ఞము అనే పదానికి నిష్కామంగా చేసే కర్మ అని గీతాచార్య చెప్పాడు తప్ప, యజ్ఞాలంటే మనం చేసే చండీ యజ్ఞం, రుద్రయజ్ఞము, రుద్రయాగాలు ఇవి కాదని చెప్పకుండా చెప్తే మానేస్తామని చెప్పకుండా మాస్టర్ గారు యజ్ఞము అంటే నిష్కామముగా చే ఆరాధన అని, అది కర్మస్వరూపమని గీతాచార్య అది అండర్లైన్ చేసుకోవాలి. యజ్ఞార్థము అంటే అది నిష్కామంగా చేసేటటువంటి ఒక కర్మస్వరూపము. సనాతన ధర్మమైన వేదమును దర్శించిన ఋషులు సమన్వయం కూడా అది. కనుకనే పూర్వులు కూడా తమ కన్నా పూర్వుల కళ నుండి దీన్ని తెలుసుకుని ఆచరించినారని కృష్ణుడు గీతలో హెచ్చరించాడు. భగవద్గీతలో తాను నూతన సిద్ధాంతమును ప్రతిపాదించుచుంటునని అతడు చెప్పలేదు. సనాతన ధర్మమును తాను ఇచ్చుచున్నాననియు, తాను ఈ ధర్మము యొక్క స్వరూపమే అనియు, జీవులు దానిని మరిచినప్పుడల్లా తాను ఒక వ్యక్తిగా అవతరించి దానిని స్థాపించదననియు చెప్పినే కానీ నాది సరికొత్త సిద్ధాంతమని చెప్పలేదు. యజ్ఞము అనే పదమునకు నిష్కామ కర్మాచరణమనియు, అది కూడా అండర్లైన్ చేసుకోవాలి. యజ్ఞమను పదమునకు నిష్కామ కర్మాచరణమనియు, నిష్కామ కర్మాచరణం అంటే ఏ రకమైన కోరికలు లేనటువంటి కర్మాచరణమనియు, దేవతలోని పదమునకు సృష్టి నిర్వహించు ఉన్న ప్రజలనియు వేదమునందు ప్రాచీనముగా ఉన్న నిర్వచనంని కృష్ణుడు పునరుద్ధరించను. అది యజ్ఞము అంటే ఏం చెప్తున్నారు? యజ్ఞము అనే పదమునకు నిష్కామ కర్మాచరణమనియు, అది డెఫినేషన్ మాస్టర్ గారు దానికి కొత్త, నిజంగా మాస్టర్ గారి తాలూకు మాటలకి ఒక డిక్షనరీ మనం చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. యజ్ఞం అంటే నిష్కామ కర్మాచరణమని, దేవతలు అంటే ఎవరు? సృష్టి నిర్వహించు ప్రజలని వేదం నుండి ప్రాచీనముగా నిర్వచనమే కృష్ణుడు పునరుద్ధరించాడు. దేవతలు అంటే సృష్టి నిర్వహించేటటువంటి ప్రజ్ఞలు అని. అట్లా ఉద్ధరించడానికి ఆవశ్యకత ఎలా కలిగిన అనగా, నడిమి కాలములో పండితులు ఇంద్రాది శబ్దములను వ్యక్తుల పేర్లుగా పొరపడి, అది ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది కృష్ణుడు అంటే, వేదంలో ఇంద్రాగ్నులు, అగ్న విష్ణువులు అవన్నీ మనకి పదాలు వినిపిస్తాయి. మాస్టర్ గారు ఆయన పుస్తకాలు రాస్తారు అక్కడక్కడ. వేదంలో ఉండే అగ్న విష్ణువులు, ఇంద్ర విష్ణువులు ఉన్నారా వేదంలో ఉన్నటువంటి వాళ్ళు పురాణాల్లో కనిపించి అహలి దగ్గరికి వెళ్ళిపోయి చాటుగా ఈ వెధవలన్నీ చేస్తాడు ఇంద్రుడు. వాడిని ఎవడో మోసం చేసి వీడి యజ్ఞం చెడగొట్టి వాడి దగ్గర అప్సరసన మేనకని పంపించి మబ్బులు కురిపించి ఇంద్రుడు ఉన్నాడు చూసారా. ఈ ఇంద్రుడు నేనండి పురాణాల్లో మనకు కనిపించే ఇంద్రుడు, వేదాల్లో కనిపించే ఇంద్రా విష్ణువులు, అగ్నా విష్ణువు అనే జంటలు ఉంటారే, ఆ ఇంద్రుడు వేరు. పురాణాల్లో ఇంద్రుడు వేరు, వేదంలో ఉండేటట్టు ఇంద్రుడు వేరు సుమా అని మాస్టర్ గారు చాలా చోట్ల చెప్తారు. అది మాస్టర్ గారు చెప్పాలి తప్ప ఈ టీవీలో లెక్చర్లు ఇచ్చేవాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి తెలియదు. అది చెప్పాల్సి వస్తే ఆ ఇంద్రుడు ఇలా చేశాడంటే ఏదో వేరే ఉండుంటుందని చెప్తాడు, వేరే ఉండడం కాదు. ఆ ఇంద్రుడు వేరు, ఈ ఇంద్రుడు వేరు చెప్తున్నారు మాస్టర్ గారు. అట్లా ఉద్ధరించడానికి ఆవశ్యకత ఎలా కలిగినదనగా, నడిమి కాలములో పండితులు ఇంద్రాశబ్దములకు వ్యక్తుల పేర్లుగా పొరబడి వారిని తమ కోరికల ప్రకారము దేవతలుగా వ్యవహరించి ఆహార పదార్థములను జంతువులను బలి ఇచ్చిన కలబడి మధ్య మాంస మైదునాది లోలురై కామాత్ములు స్వర్గపరులునై వ్యవహరించడం వలన యజ్ఞమైన పదములకు అర్థము భ్రష్టు పట్టించిరి. ఏం చెప్తున్నారు? నడిమి కాలంలో పండితులు యజ్ఞాగాదులు పుట్టించింది వాళ్ళే, వేదాలు రచించింది వాళ్ళే, ఉపనిషత్తులు రచించింది వాళ్ళే.
శుభ్రంగా దాన్ని భ్రష్టు పట్టించేసేసి మిగతా మతాల వాళ్ళు, మిగతా జాతుల వాళ్ళు, మిగతా దేశాల వాళ్ళందరూ కూడా మన పక్క వేలు పెట్టి చూపించేలాగా అడ్డమైనటువంటి ప్రక్రియలు కూడా పట్టుకొచ్చి ఆ వేదం అంటే ఇదే, భారతీయత అంటే ఇదే అనేటటువంటి ఒక అపార్థాన్ని కల్పించింది కూడా వాళ్ళే. రెండు వాళ్ళే పాపం. చెప్తున్నారు మాస్టర్ గారు, నడిమి కాలంలో పండితులు ఇంద్రాది శబ్దంలోకి వ్యక్తులుగా పేర్లుగా పొరపడి, ఇంద్రుడు అంటే వాళ్ళు వ్యక్తులుగా పొరపడి వారిని తమ కోరికల ప్రకారము దేవతలుగా వ్యవహరించి, వాళ్ళ కోరికల ప్రకారం అంటే ఈ దేవత సరస్వతి దేవత ఏదో చదువు చెప్తుంది, లక్ష్మీ దేవత డబ్బులు ఇస్తుంది, ఇంద్రుడు అధికారం ఇస్తాడు, ఇలా రకరకాలుగా వ్యవహరించి ఆహార పదార్థములను జంతువులను బలి ఇచ్చుట కలబడి మధ్య మాంస మైదునాథులై కాపాత్మలు స్వర్గపరులనే వ్యవహరించడం వల్ల యజ్ఞం అనే పదంలోకి అర్థం భ్రష్టు పట్టించరు. కోరిన రూపం నర్చించుట, తన జిహ్వ పీకిన ఆహారములను దేవతల పేల బలి ఇచ్చి నైవేద్యం పెట్టి ప్రసాదముగా స్వీకరించడం మొదలగు ప్రక్రియలతో యజ్ఞమైన పవిత్ర పదమును కలుషితం చేసిరి. కనుకనే కృష్ణుడు యజ్ఞమును పునరుద్ధరించి యథాస్థానం నిలుపుటకు వచ్చి వచ్చాను. మీ పెద్ద చెప్పకలేదు కదా, నవరాత్రి వస్తుంది. ఇప్పుడు ఎవరి గురించి ఎందుకు చెప్పుకోవడం, మన గురించి మనం చెప్పుకోవచ్చుగా. నవరాత్రి వస్తుంది, లేకపోతే ఇంకేదో పండగ వస్తుంది, ఏం చేసుకోవాలా అన్నప్పుడు ఆ చేసేవాళ్ళు ఒక్కసారి ఆ లలిత అమ్మవారికి వాళ్ళ పులిహోర పెట్టాలి, చాలా ఉంటాయి, లిస్ట్ ఉంటుంది కదా. ఆ రోజు ఉదయం పొయ్యి దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు రోజు సాయంకాలం పొయ్యి దగ్గరికి వెళ్ళేటప్పటికి రేపు ఏం చేసుకోవాలన్నప్పుడు లలిత అమ్మవారికి పెట్టాలనేది గుర్తుంటుందా? చాలా కాలం అయిపోయింది, పూర్లు చేసుకుంటే బాగుంటుందని ఉంటుందా? ఒకసారి లోపల అనుకుంటే అసలు మనకే అర్థం. అదే గుడికి వెళ్ళంగానే గుడికి ప్రదక్షిణలు పెట్టంగానే ప్రసాదం పెడుతుంటాడు. ఆ గుడి ప్రదక్షిణాలు ఎంత భక్తిగా చేస్తాడో ఆ ప్రసాదం క్యూలో కూడా ఎలాగైనా ముందుకెళ్ళి ఆ గుగ్గులు పుచ్చుకోవాలి తాపత్రయపడిపోతుంటాడు. అది నిజంగా అయ్యవారి ప్రసాదం అని తాపత్రయమా, లేకపోతే వీడికి గుగ్గుల మీద ప్రేమ? నాకైతే అదేంటి ఏమంటే శనగల నాకు చాలా ఇష్టం, అయితే శనగలు నాకు చాలా ఇష్టమని తీసుకుంటాను. వేష చెప్తున్నారు. ఈ వెదలంతా కలిసి మేకలను చంపి ఇప్పుడు అమ్మవారి పండుగలు చేస్తారు, ఎంత భయంకరంగా చేస్తారు. ఎన్ని మేకలను తీసుకెళ్తారు, గొర్రెలు తీసుకెళ్తారు, కోర్లు ఎంత ఆనందంగా వాటిని చంపేసేసి ఎంత ఆనందంగా తింటారు వెదలు. ఏం చేయాలి వాళ్ళు, ఎంత ఆనందంగా తింటారు. మధ్యలో అమ్మవారు పూంతుంది, వాళ్ళకి ఎట్ట పూంతుందో తెలియదు. ఆ జుత్తులు ఎరబోసుకుని ఓ పెద్ద విధంగా చేసి అమ్మవారు పూంది అని ప్రిడిక్షన్ చెప్పేస్తుంది. ట్రంప్ ఏమైపోతాడో దగ్గర నుంచి, నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టరు. వర్షాలు కూర్చున్న దగ్గర అవి ఒకటి నిజం కాదు, అయినా వెదలాగా వెళ్తూనే ఉంటారు. అందుకే భాగవత్ చదువుకుంటే కృష్ణుడు పెద్ద రెబల్, అయినా పెద్ద రెవల్యూషన్ కృష్ణుడు, రాముడు కాదు. ఆయన ఏం చేశాడు, ఇంద్రుడికి యజ్ఞాలు చేస్తుంటే ఏం చేశాడు? గోవర్ధనగిరి కథ ఏంటి మీకు? ఏంట్రా అందరూ యజ్ఞాలకి అందరూ బయలుదేరుతున్నారు, యజ్ఞాలు ఏంటి అందరూ ఎక్కడపోవచ్చు? చిన్నోడు ఆయన కృష్ణుడు చాలా చిన్నోడు. ఎక్కడ పోతున్నారు మీ అందరూ అని అడిగాడు. యజ్ఞాలు, వర్షాలు లేవు, వర్షాలు కురడానికి యజ్ఞాలు చేయాలి. ఎవరికి యజ్ఞాలు చేస్తాను? ఇంద్రుడి కోసం యజ్ఞాలు ఎందుకు చేయాలన్నాడు. ఆయన యజ్ఞాలు చేయకపోతే వర్షం కూడా వాడి ముఖం వాడాడు, వర్షం గురించి మానేమన్నాడు. పురాణాల్లో ఇంద్రుడు చెప్తాడు, వేదాల్లో ఇంద్రుడు కాదు, మానేమన్నాడు. మానేమంటే మనకి లెక్క ఏంటి? యజ్ఞాలు హవిస్సులంతా వదులుతాయి, హవిస్సులు అని దేవతలు చేరతాయని ఆ దేవతల హవిస్సులు గ్రహించి ఆ అగ్ని పురుషుడి ద్వారా మనకి ఏదో వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారనగా నమ్మకం మనం రోజు ఆదివారం కూడా యజ్ఞం చేసుకుంటాం. మనం మామూలుగా ఇదే ప్రకృతి కోసం యజ్ఞం చేస్తున్నామండి. ప్రకృతి కోసం యజ్ఞం చేసుకుంటే ఇంట్లో మంటలు పెట్టకూడదు, మాంతాడు. మనం యజ్ఞం ఎందుకు చేస్తామని, యజ్ఞంలో ఏవైతే సాంబారాలు వేస్తామో, ఏవైతే యజ్ఞంలో అవన్నీ ద్రవ్యాలు వేస్తామో, నెయ్యి వేస్తామో, అవన్నీ కూడా వాయు రూపంగా, పొగ రూపంగా ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఏంటవి పొల్యూషన్ అంతా అది క్లియర్ చేసి దాంట్లో ఉండేటువంటి మెడికల్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో మనిషి అది పీల్చుకున్నప్పుడు ఆ చెట్లు కానీ, పుట్టలు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ అన్నీ పీల్చుకుని అవి ఆరోగ్యంగా ఉంటే ప్రకృతి చాలా బాగుంటుంది. ప్రకృతి అని అది యజ్ఞాలు పర్పస్, అది యజ్ఞాలు చేసుకుంటే మిగతా పనులు కూడా చేస్తే యజ్ఞాల పర్పస్ ఏముంటుంది?
అది నిష్కామంగా చేసిన నిష్కామమైన జీవితం కాదు అది. అందుకే మాస్టర్ గారు డెఫినేషన్ దేవతలు అంటే సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించడం గురించినటువంటి ప్రజ్ఞ దేవతలు తప్ప స్వరూపాల దేవతలు కాస్తమని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏమైంది, ఈ ప్రసాదాలు పెట్టడం, రకరకాలు తయారు చేయటం, ఇవన్నీ వాడి జిహ్వ పీకి అని మేష జిహ్వకి మేషారు ఎంత ఆయనకి ఎంత కోపం అంటే జిహ్వ పీకిన ఆహారాన్ని జిహ్వ పీకడం అంటే ఆ నాలుగు కోసుకుంటాడండి. చూసారా, ఆ స్వీట్లను నాలుగు కోసుకుంటాడండి. ఆదివారం వస్తే ఆ నాన్ వెజ్ తినకపోతే నాలుగు కోసుకుంటాడండి అని రకరకాలు ఉంటాయి కదా, నాలుగు కోసుకుంటాడండి. ఏదో ఆ లడ్డు అంటే నాలుగు కోసుకుంటాడండి, అక్కడ తాకుండా ఆ తిరుపతి లడ్డు నాలుగు కోసుకుంటాడండి. తిరుపతి లడ్డు నాలుగు కోసుకోవడం ఏంట్రా, అన్నవరం ప్రసాదం అంటే నాలుగు కోసుకుంటాడండి. అందుకు మాస్టర్ గారు వారికి మండిపోయి జిహ్వ పీకి అనే పదం ఆడారు. అందువల్ల ఈ కృష్ణ చెప్పాడు యజ్ఞానం అని మా ఇతేని చూద్దాం ఏం చేస్తాడు ఇంద్రుడు అన్నాడు. వాడికి కోపం వచ్చింది, ఎవడరా నా యజ్ఞాలు చేయకుండా అక్కడ చూస్తున్నాడు అనమాట. నెయ్యి వేస్తే అది ఫ్రీగా తీసుకుందాను ఆయన. మనం ఖర్చు పెట్టి నెయ్యి వేస్తే ఆయన ఇంద్రాయ స్వాహ అంటాం కదా మనం, అనగానే గట్టిగా అంటే ఆయనకి అందుతారు కదా మన లెక్క. ఆయనకి స్వాహ అంటలేదు వీడు, ఆయనకి ఆడ పొట్ట మాడిపోతుంది. ఆయనకి కోపం వచ్చి ఏంట్రా యాదవులందరూ వీళ్ళు జనం అంతా ఏంటి యజ్ఞాలు చేయడం మానేశారంటే ఏమైందంటే యజ్ఞాలు చేయడం మానేశారు. వాడు కృష్ణుడు ఉన్నాడంట, వాడు కుర్రవాడ వాడు చెప్తే వీళ్ళు మానేశారు అన్నాడు. అట్లా ఉందా వీళ్ళ సంగతి తేలుస్తా అని అందరూ ఆ శిష్యులేగా వాయుదేవుడు యముడు వీళ్ళందరూ ఆ శిష్యులు అందరినీ పిలిచేసి విజృంభించండి రా అన్నాడు. రెండు అందరినీ పిలిచాడు. ఒకడేమో వర్షం కురిపించా, ఒకడు పిడుగులు, ఒకడు ఉరువులు, మరొకటి బీభత్సం క్రియేట్ చేస్తుంది. వాళ్ళందరూ వచ్చి మీరు చెప్తే విన్నావా కదా కొరకొంకుడు నేను చెప్తే నువ్వంటే మా భక్తి ఉంటే ఉంది కానీ నువ్వు చెప్తే విన్నావా, ఆ ఇంద్రుడితో పెట్టుకున్నామని అంటే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే ఆ రాళ్ళు రప్పలు కురుస్తున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, కొట్టుకుపోతాం అందరూ అంటే అప్పుడైనా ఇది ఆ రాయుడు కూడా ఇది కాదు ఇది పెట్టి ఇంద్రుడు చూపించి ఇలాగ ఏది దాన్ని ఏమంటారు అది గోవర్ధన కింద ఎత్తాడు. రండ్రా కిందకి అన్నాడు. అందరినీ వచ్చారు. వాడు శుభ్రంగా కురిపిస్తున్నాడు. ఎంతసేపు కురిపిస్తాడు, వాడికి కొంత బలం ఉంటుంది కదా. కురిపించి అవన్నీ ఏమవుతున్నాయి, గోవర్ధన పర్వతం పడుతున్నాయి, నీళ్ళు కింద పడుతున్నాయి. వీళ్ళందరూ చక్క పరమాత్ముడి తాలూకు సన్నిధానంలో ఆయన ఇలా పట్టుకున్నాడు. అయినా వీళ్ళతో జోకులు ఎత్తునే ఉంటాడు ఆయన. అందుకే బరువు అయితే కదా అది. అంటే సృష్టి మొత్తాన్ని పొట్టలోనే పెట్టుకున్నటువంటి వాడికి గోవర్ధన పర్వతం ఎంత, భూమి ఎంత, భూమి మీద గోవర్ధన ఇండియా ఎంత, ఇండియాలో గోవర్ధన పర్వతం ఎంత, సృష్టి మొత్తం అంతా విశ్వం మొత్తాన్ని పొట్టలో పెట్టినటువంటి వాడు గోవర్ధన పర్వతం ఎంత ఉంటుంది. అందుకు చిటికి వేళని చెప్పాడు. ఇలా చెప్పలా. ఆంజనేయుడు పడుకొచ్చాడు, సంజీవని పర్వతం ఇలా పడుకొచ్చాడు. ఈయన గోవర్ధన పర్వతం ఇలా పెట్టాడు ఆయన. చూసారా, అప్పుడు నాదులు అందరూ వెళ్ళి ఆయన దగ్గరికి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఒరే నీకు అసలు బుద్ధి ఉందా అన్నాడు. ఎందుకు అన్నాడు. ఆయన ఎవరనుకుంటున్నారా, గోవర్ధన పర్వతం ఎత్తున ఎవరనుకుంటున్నావు, సాక్షాత్ మీ అన్నరా, మీనంటే ఎవరు, విష్ణుమూర్తి, మీ అన్నయ్యరా సాక్షాత్ అయినా ఆయన కృష్ణావతారంగా భూమి మీదకి వెళ్ళాడు. నీ బుద్ధి లేదా వెళ్ళి ఆయన కాళ్ళని పడు, ఇంకోసేపు ఎలా ఉన్నావు అంటే నీ పోస్ట్ ఊడిపోతుంది అన్నారు. కిందకు వచ్చి దేవతలందరి కిందకు వచ్చి, బ్రహ్మ కిందకు వచ్చి, నాదుడి కిందకు వచ్చి, దిక్పాలకులందరి కిందకు వచ్చి ఆయన నమస్కారం పెట్టి బాబు దింపురు ఆయన అది పొరపాటు అయిపోయింది అని చెప్పారు. అదే మీరు ప్రేయర్లో ఉన్నారు, అప్పుడు ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్. మీరు ప్రేయర్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇచ్చేసా. వేదంలో ఉండే ఇంద్రుడు ఎవడు, పురాణాల్లో ఇంద్రుడు ఎవరు, ఈ ఇంద్రుడికి ఆంధ్రుడికి తేడా ఏంటి అనేది 2 లక్షలు ఇచ్చాను. తర్వాత ఎప్పుడు చెప్తా, ఆల్రెడీ చెప్పేస్తాను. అది 5,000 కింద అంటే పురాణం, వేదం కాదు. 5,000 కింద అంటే ఇంద్రుడు పురాణంలో ఇంద్రుడు, అది బిగినింగ్లో 2 లక్షలు ఇచ్చేసాను. తర్వాత రిపీట్ చేస్తాను. అందువల్ల యజ్ఞయాగాదులు అంటే చెప్తున్నారు. యజ్ఞయాగాదులు అంటే వేదకాలంలో ఉండే యజ్ఞం అంటే నిష్కామంతో కూడినటువంటి కర్మ నిర్వహణ తప్ప, కర్మస్వరూపం తప్ప, యజ్ఞం అనే పదానికి సృష్టికి సంబంధించిన కార్యక్రమం అది నిష్కామమైన కార్యక్రమం తప్పించి, దేవతలు అంటే రూపాలు కాదు. వాళ్ళు దేవతలు అంటే సృష్టి కార్యాన్ని నిర్వహించే ప్రజ్ఞలు అని చెప్పి
తర్వాత కాలంలో యజ్ఞయాగాదుల పేరున దేవతలకు రూపాలను కల్పించి ఏ రూపంగా వీడి ప్రార్థన చేస్తే వీడి కొన్ని కోరికలు పెట్టుకుని ఆ కోరికలతో కొన్ని రూపాలను కల్పించుకుని ఆ కోరికతో కొన్ని రూపాన్ని ఏ రూపాన్ని ధ్యానం చేస్తే వాడి కోరిక తీరుతుందో, వాడికి ఏదైతే నచ్చిందో, జీవకి వాడి రుచికి ఏదైతే నచ్చిందో, ఏది తింటే బాగుంటుందో అది వీటి నిర్ణయం చేసుకుని దాన్ని బలుల రూపంగా ప్రసాదాల రూపంగా దేవతలకు అర్పిస్తామని చెప్పి అనుకుని ఈ ప్రోగ్రాం మొత్తం అంతా వాడు క్రియేట్ చేసుకుని యజ్ఞాలు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి శ్రీకృష్ణుడు మళ్ళా యజ్ఞం అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చి ఏం చెప్పారు మాస్టర్ గారు, శ్రీకృష్ణుడు నేనే కొత్తగా తీసుకురావట్లేదు, నేను కొత్తగా మీకేమీ చెప్పట్లేదు. శ్రీకృష్ణుడు ఆ శ్లోకంలో చెప్పింది ఏంటంటే నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, ప్రాచీన కాలం నుంచి మొట్టమొదటి నుంచి ఏ ధర్మం అయితే చెప్పారో అదే నేను మళ్ళా చెప్తున్నాను. మధ్యలో మారినటువంటిది కాశ్రమ యజ్ఞం అంటే అని చెప్పాను చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు. చెప్పి కనుకనే కృష్ణుడు యజ్ఞమును పునరుద్ధరించి యథాస్థానం నిలుపుటకు యత్నించవలసి వచ్చాను. అది ఆ వాడు చూడు. కనుకనే కృష్ణుడు యజ్ఞమును పునరుద్ధరించి అంటే ఒకప్పుడు మొట్టమొదటి వేదకాలంలో చెప్పే కదా మీకు, అగ్నా విష్ణువు ఇంద్ర విష్ణువులు ఆ జంటగా ఉండేటటువంటి వాళ్ళ జంటలుగా ఉన్నటువంటి జంట దేవతలు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉండేటటువంటి యజ్ఞాల తాలూకు దాన్ని పునరుద్ధరించి అది అంటే అర్థం ఒకప్పుడు ఉంది, అది పునరుద్ధరించి యథాస్థానమును నిలుపుటకు యత్నింపవలసి వచ్చాను. అంటే డిస్టర్బ్ అయిపోయిన దాన్ని మళ్ళీ ఏం చేశాడు కృష్ణుడు, రీఎస్టాబ్లిష్ చేశాడు సుమా అని చెప్తున్నారు. దాంట్లో అంత అర్థం ఉంది. అందుకే ఎప్పుడన్నా మీరు మాస్టర్ గారి లెక్చర్లు పాత లెక్చర్లు వింటే సిఈ గారు వాడారు నూతన యోగం అని, మాస్టర్ ఇప్పుడు వాళ్ళ ఇది నూతన యోగం అని చెప్పి సిఈ గారు వాడారు. మాస్టర్ గారు ఇది నూతన యోగం కాదు, ఇది సనాతన యోగమే, శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో అని చెప్పి మాస్టర్ గారు మీరు ఎప్పుడన్నా మీరు మచిలీపట్నంలో కూడా లెక్చర్ మాస్టర్ గారితో ఉంటుంది, ఎప్పుడన్నా మీరు ప్రేయర్ మీద లెక్చర్ ఉంటుంది ఎప్పుడన్నా మాస్టర్ గారు అని మ్యాక్సిమము రెండు మూడు అపార్థాలకి తావిచ్చేయడానికి చాలా ప్రయత్నం చేశారు మాస్టర్ గారు. శ్రీకృష్ణుడు జోదం ఆడిన ఆ ఇన్సిడెంట్ ఒకటి, తర్వాత ద్రౌపదికి నేను అశ్వత్థామని శిక్షించవలసిన చోట అక్కడ అలాంటి నాలుగైదు చోట్ల మాస్టర్ గారు ఆయన మ్యాక్సిమం ఆయన ప్రయత్నం చేశారు. అపార్థంలో నుంచి యథాస్థానం అన్నాడే ఇక్కడ అన్నారే మాస్టర్ గారు తీసుకోవడానికి. మాస్టర్ సిఈ గారు వాడారు నూతన యోగం. మాస్టర్ గారు ఎప్పుడు నూతన యోగం అనడానికి ఒప్పుకోలేదు. మాస్టర్ గారు ఆ భావంతో చెప్పలేదు, నూతన యోగం అనే భావంతో చెప్పలేదు మాస్టర్ గారు. మాస్టర్ గారు చెప్పిన భావం ఇది అని చెప్పి ఆయన దాని గురించి చాలా కన్విన్సింగ్గా ఈ యోగం ఎలా సనాతనమైందో, ఎలా ప్రాచీనమైందో, ఋషులు చెప్పిన దాన్నే మాస్టర్ గారు ఎట్లా చెప్పారో అని చెప్పడం గురించి ఈకే గారు చాలా ప్రయత్నం చేశారు. కానీ సిఈ గారు ఇది నూతన యోగానే వాడారు. ఆయన మాస్టర్ గారు ఏ ఎస్టాబ్లిష్ చేస్తారంటే కృష్ణుడు ఏం చెప్పాడు అంటే కృష్ణుడు ఒకప్పుడు ఉన్నదాన్నే నేను పాతదాన్నే నేను మళ్ళా అదే కదా మాస్టర్ గారు. బుద్ధుడి గురించి కూడా మాస్టర్ గారు చాలా ప్రయత్నం చేస్తారు. బుద్ధుడి తాలూకు టీచింగ్స్లో శంకరాచార్యుల వారు ఎందుకు బౌద్ధాన్ని ఖండించి బౌద్ధాన్ని మొత్తం భారతదేశం నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోయేలాగా చేసేదాకా మన అవతారం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తారు పెద్దలు. ఈశ్వరుడే ఆ భారతదేశం అంతా బౌద్ధిజంలోకి వెళ్ళిపోయి ఒక రకమైన నాస్తికంలోకి వెళ్ళిపోయి ఒక అపార్థంలోకి వెళ్ళిపోయి వేద మార్గం నుంచి భారత జాతి దూరంగా వెళ్ళిపోతుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో శంకరుడు ఈశ్వరుడు అవతారంగా శంకరుడు పుట్టి ఆ 33 సంవత్సరాల్లో దేశ పర్యటన చేసి అందరినీ జయించి అద్వైతాన్ని స్థాపనం చేసి భారతదేశం నుంచి బౌద్ధిజాన్ని పూర్తిగా సమూలంగా బయటికి పంపించేలాగా ఈశ్వరుడు అవతారతాలు సూచించి చెప్తారు పెద్దలు మనకి. అక్కడ కూడా మాస్టర్ గారు తథాగతుడు అని చెప్పి బుద్ధుడికి పేరు ఉంటుంది. ఆ పేరు మాస్టర్ గారు చెప్పిన తథాగతుడు అంటే ఏదైతే ప్రాచీన కాలం నుంచి ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గాన్ని అనుసరించేటటువంటి తథాగతుడు అంటాడు. బుద్ధుడు కూడా అదే మార్గాన్ని అవలంబించాడు. కానీ ఆయన టీచింగ్స్ని అర్థం చేసుకోగలటువంటి మానసికమైన పరిపక్వత ఆ రోజుల్లో లేకపోవడం వల్ల అది కొంచెం నాస్తికత్వం వైపు మరో దాని పక్క వెళ్ళిపోయి బుద్ధుడు వేదాన్ని ఏదో వ్యతిరేకించడనో వేదపరంగా ఆయన టీచింగ్స్ లేవనో అట్లాంటి ఒక అపవాదం అనేది వచ్చింది. కానీ బుద్ధుడు టీచింగ్స్ సరిగ్గా అర్థం చేస్తున్నటువంటి మానసిక పరిపక్వత లేక జరిగింది సుమా అని చెప్పి మాస్టర్ గారు మళ్ళీ బుద్ధుడి తాలూకు ఒరిజినల్ టీచింగ్స్ని మళ్ళీ పట్టుకొచ్చి మధ్యలో ఏ అపార్థం జరిగిందో ఆ అపార్థాన్ని పోగొట్టడం కోసం మాస్టర్ గారు చాలా ప్రయత్నం చేశారు. భారతంలో కూడా ధర్మరాజు జోజో ఆడటం
ఎట్లా పొరపాటు చేశాడో స్వయంగా ద్రౌపది తిడుతుంది ధర్మరాజుని, ఎందుకు చూడడం ఆదాల్సి వచ్చింది, నీకు ఆ వీక్నెస్ ఉందని తిట్టింది. అలాంటి అకేషన్లో కూడా మాస్టర్ గారు ఎందుకు ధర్మరాజు అంటే మహాత్ముడు, ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వాడు, ఎందుకు ధర్మరాజు చూడడం ఆదాల్సి వచ్చిందో అలాంటి అకేషన్స్లో మాస్టర్ గారు మళ్ళీ మన వాళ్ళు కూడా మనం కూడా ఏంట్రా అనేటటువంటి మనసులోకి వెళ్ళిపోకుండా ఆయన చాలా ప్రయత్నం చేస్తాడు. నేను చెప్పకపోతే మీకు ఆ విషయం తెలియదు, మీకు తెలుగు కూడా తెలియదు యాక్చువల్గా, ఎందుకంటే అంత అవసరం రాదు మీకు. అవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎక్కడ మన క్రిటిసిజం వస్తుందో, ఎక్కడ మనం సమాధానం చెప్పలేము. మనం ఏం చదువుకోకుండా మన సమాధానం అవసరం దండం పెట్టేసి మాకు తెలియని చెప్పేస్తాం. మనం నిజంగా సమాధానం చెప్పడం చాలా కష్టం. అది మహాత్ముల లక్షణం. మాస్టర్ గారు శంకరరావు చెప్పడంలో మాస్టర్ గారు చాలా పెద్ద ప్రయోజనం ఉంది. మీకు విషయాలు తెలుస్తున్న కొద్దీ మాస్టర్ గారు చేసినటువంటి ఆ ప్రయత్నంలో వెనక ఎంత యజ్ఞాతమైన కర్మ ఉందో తెలుస్తుంది. ఇది మామూలు చిన్న వాటికి ఇన్ఫర్మేషన్ కోసం కాదు. ఇది సమూలమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక ఆ జ్ఞానం సమన్వయం రావడం కోసం మాస్టర్ గారు శంకరరావు రాశారు. యజ్ఞము చేయ గౌరవింపబడిన దేవతలు మనకు సర్వ విషయంలో ఎందును అప్రయత్న సుఖభోగములకు కలగలుగుచున్నారు. యజ్ఞము చేయ గౌరవింపబడిన దేవతలు మనకు సర్వ విషయంలో ఎందును అప్రయత్న సుఖభోగములకు కలగలుగుచున్నారు. నిరంతరము వారు కలిగించుట మనం అనుభవించుట జరుగుతున్నది. అప్పుడు మన కర్తవ్యమేమి? వారికి సమర్పణ బుద్ధితో అనుభవించడం మాత్రమే మనము వారి ఏళ్ళ చూపవలసిన విశ్వాసము. ఎవరి బుద్ధి కలిగి ఉండక స్వప్రయోజన బుద్ధితో అనుభవించరో వారు దొంగ బుద్ధి కలవారంట్లో సందేహం లేదు. ఈ దొంగ బుద్ధి వాళ్ళ ఇతరులకు పెట్టక తాను అనుభవించడం ఆధర్మాంకురములు నాటుకును. దేవతలకు అహంకారం లేదు కనుక ఈ అంకురములను కూడా వారే మూలిపింతురు. మనం నాటిన బీజములు అంకురములై కామ వృషవృక్షములా పెరిగి మన సుఖాదులని హరించున్నవి. భూతదయతో ఇతర జీవులలోని యజ్ఞపురుషుని అర్చించి అటుపైన తాను అనుభవించినచో యజ్ఞశేషము భుజించేవాడగును. దీనివలన మానసిక శారీరక కల్మషములు తొలగిపోను. అట్లుగాక స్వలాభములకు తన కర్మలను వంట చేసుకుని ఫలమును భుజించేవాడు పాపములనే భుజించును కనుక పాపాత్ముడగును. పురాణాదులలో క్రూర రాక్షసుల చరిత్రలను మనం చదువుచున్నాము. వారి జీవితంలో కలిగిన దుష్పరిణామమే పాపాత్మకు కలుగును. దైవభక్తి కలిగి ఉన్నను తాను కల్పించుకున్న దైవమును మాత్రమే తమ కోరికలు దైవభక్తి కలిగి ఉన్నను తాను కల్పించుకున్న దైవమును మాత్రమే తన కోరికలు నెరవేరుటకు లాభం పొందుటకు తన వస్తువులతో నచ్చించినను అది యజ్ఞము కాక పాపమే అగును. ఎవరు చెప్తాడండి అసలు ధైర్యంగా? అది ఇంకెవరన్నా చెప్తే ఊరుకుంటారా? దీనికి శ్రీకృష్ణుడు ఎంత రెబలు, మాస్టర్ గారు అంతకన్నా రెబలు చేస్తున్నారు. యజ్ఞము చేయ గౌరవించబడిన దేవతలు మనకు సర్వ విషయంలో ఎందును అప్రయత్నంగా సుఖభోగంలో కారకులవుతున్నారు. నిరంతరము వారు కలిగించుట మనం అనుభవించుట జరుగుతున్నది. అప్పుడు మన కర్తవ్యమేమి? వారికి సమర్పణ బుద్ధితో అనుభవించడం మాత్రమే మనము వారి ఏళ్ళ చూపవలసిన విశ్వాసము. ఎవరి బుద్ధి కలిగి ఉండగా స్వప్రయోజనము బుద్ధితో అనుభవించరో వారు దొంగ బుద్ధి కలవాలంటే సందేహం లేదు. అది దేవతల్ని యజ్ఞంతో గౌరవించబడిన దేవతలు మనకి ఏమిస్తారట? అప్రయత్న సుఖభోగంలో కలగలవుతున్నారు. అప్రయత్నంగా సుఖాలని భోగాల్ని ఇస్తారు సుమా అని చెప్తున్నారు. ఇస్తే అనుభవించడం వేరా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి. ఎవరో మన క్లాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత బయటకు గేటు దాకా వెళ్ళాం. నేనే ముందే అనుకున్నాను మీరు మిమ్మల్ని చెప్తే కోపడే అవకాశం. ఎవరో సార్ ఇప్పుడే మేము తిరుపతి నుంచి వచ్చామండి, ఒక లడ్డు నేను కారు ఎక్కబోతున్నాను అనుకుందాం. ఇప్పుడే తిరుపతి వచ్చాను రాజుగారు, మీ గురించి ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థించాను, మీ ఆరోగ్యం బాగుండాలి ఏదో ఒకటి చెప్తారు కదా. ప్రార్థించాను, ఈ లడ్డు తీసుకెళ్ళండి ఇంటికి ఇవ్వమని చెప్పిచ్చారు అనుకుందాం. ఒకవేళ లడ్డు ఇచ్చేవాళ్ళు రకరకాలు ఉంటారు. లడ్డు ఇంట్లో ముక్కలు నలిపి ఆ కుళ్ళి చేత్తో ఆ చేయి కడుకుని నలుపుతారేంటి వాళ్ళు. ఆ కుళ్ళిపోయిన చేత్తో ఆ ముక్కలు నలిపి ఆ లడ్డూని ఆ లడ్డూలో 4 ముక్కలు తీసి ఆ పిండి ఉంటుంది, లడ్డు పిండి ఉంటుంది, ఆ పిండి 4 ముక్కలు తీసి తలో ఒక సంచిలో వేసి క్యారీ బ్యాగ్లో చిన్న ముక్కలు వేసి పట్టుకొచ్చి ఇస్తారు భక్తిగా. నేనైతే ఆడ పెడేస్తాను, నేను తిన్నాం. అదేంటండి వెంకటరమణ ప్రసాదం ఈ చేతిలోంచి వచ్చింది కదా, ప్రసాదం వెంకటరమణ ముద్దే ఎవరి చేతిలోంచి వచ్చింది? నేనేం చెప్తున్నాను, నేను పక్కన పెడేస్తాను, భక్తిగా పుచ్చుకుంటాను, ఎవరికి ఇచ్చేస్తాను, వాళ్ళకి పుణ్యం వస్తుంది కదా, నా రాబోయిన పర్లేదని చెప్పేసి.
అందువల్ల అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇచ్చారనుకోండి, నేను కారు దిగి వెనక్కి వచ్చి ఇక్కడ మీ అందరూ ఇక్కడ ఏదో ఏంటి దీంతో మొదలుతారు హనుమాన్ చాలీసా అతను పడదామా అంటున్నారు మీరు, నేను కాలేజీ కాడికి. అప్పుడు నాకు ఇమీడియట్గా ఏ తాట వస్తుంది, నా పేరు నాడు పూజ చేసి ఏదో నాకు నమస్కారం రాజుగారు బాగుండాలి చెప్పి నమస్కారం పెట్టి ఈ ప్రసాదం పట్టుకొచ్చారు, నేను నా భార్య పిల్లలు తింటే ఆ పుణ్యం అంతా వస్తుందని చెప్పి ఆ తాట వస్తుందా అంటే నొక్కేద్దామని. లేదంటే అందరూ చదువుతారు, అందరూ ఇక్కడే ఉన్నారు, లక్కీగా అందరూ ఇక్కడే ఉన్నారు, కానీ అంత సగం మంది వెళ్ళిపోలేదని చెప్పి ఆ కార్ డోర్ వేసి గావా పట్టుకొచ్చి ఎవరి చేతిలోనే పెట్టి హనుమాన్ చాలీసా అంతా అయిపోయిన తర్వాత ఆపండి హనుమాన్ చాలీసా అనుకుంటా. ఇవన్నీ ఓవర్ యాక్షన్లో. ఇది ఇటు పట్టుకొచ్చిన మహా లడ్డు గురించి, ఈ లడ్డు నాకు ఇచ్చారు అయినా నేను మీకు ఇస్తున్నాను, నాకు చూసారా ఎంత స్వార్థం లేదో, ఇదంతా ఉంటుంది షో అక్కడ. అవే కాకుండా వెనకాల పిలిచి హనుమాన్ చాలీసా అంతా అయిపోయిన తర్వాత అందరూ గుళ్ళొంచి పైకి వెళ్ళక ముందు గవాబా తీసేసి పంచేవయ్య అని చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి. అంతకన్నా అంత నాకు యజ్ఞార్థమైన బుద్ధి లేదనుకోండి, కొంచెం కక్కుతుంది అనుకోండి, ఆ ప్యాకెట్ తిప్పి ఒక రెండు గింజలు లాంటివి ఇప్పుడు అట్లీస్ట్ ఆ కాజు ఉంటుంది, అదేంటిది ఏమంటారో తెలుగులో జీడిపప్పు, ఇప్పుడు ఆ జీడిపప్పు ముక్కన తీసుకుని నోట్లో వేసిన మిగతా ఇచ్చేయాలన్నా వెళ్ళిపోతాయి, అట్లీస్ట్ పుణ్యం పోతుందేమో అని భయం వేస్తే. ఆ పుచ్చుకున్న క్షణం ఉంటుంది చూసారా, అది చెప్తుంది యజ్ఞార్థమైన కర్మ మన దగ్గర ఉందా లేదా అని చెప్పి. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఒక ఆలోచన చేస్తున్నప్పుడు, మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు, మనకి సంపద వచ్చినప్పుడు, మనకు అధికారం వచ్చినప్పుడు, మనకి మంచి జరిగినప్పుడు, అది ఏ రకంగా అవనియండి, ఇది నా శ్రమ వల్ల వచ్చింది, నా దీని వల్ల వచ్చింది, నా దాని వల్ల వచ్చింది, నా గొప్పదనం వల్ల వచ్చింది అని నువ్వే అనుభవిస్తే పాపం కూడి తిన్నట్టే, పాపం తిన్నట్టు. ఏది భగవంతుడు కానీ యజ్ఞార్థంగా ఉన్నటువంటి యజ్ఞరూపంగా, యజ్ఞ ఫలరూపంగా, యజ్ఞశాస్త్ర రూపంగా అంటే అర్థం ఏంటి, దేవతలు కానీ ప్రకృతి కానీ మరొకటి కానీ ఏదైనా లేదా సర్వాంతర్యామి భగవంతుడు కానీ ఏది మనకి ఇస్తాడో అది 10 మందికి ఉపయోగించేలాగా చేద్దామనే బుద్ధి మన దగ్గర ఉన్నదా, లేకపోతే మనకే వచ్చింది కాబట్టి మనం అనిపిద్దామనే బుద్ధి ఉన్నదా, అక్కడ యజ్ఞార్థమైన జీవితం అవునా కదా అని తెలుస్తుంది. ఏం చేయాలి, దేవతలు మనకి ఇస్తే ఏం చేయాలంటే చెప్తున్నారు మాస్టర్ గారు, అప్పుడు మన కర్తవ్యం ఏమి, వారికి సమర్పణ బుద్ధితో అనుభవించడం మాత్రమే మనం వారికి ఎడలో చూపాల్సిన విశ్వాసం. ఇది ఇచ్చింది నువ్వురా నమస్కారం. అందుకే పూర్వం రోజుల్లో వంటగదుల్లో అంటే ఇప్పుడు కూడా వంటగదులు ఉంటాయి, ఇప్పుడు కూడా అక్కడ ఫోటో ఉంటుంది. ఇది పూర్వం రోజుల్లో వంటగదులు కాదు, ఇప్పుడు వంటగదులు, ఈ చండాలమైన వంటగదులు, స్నానం చేయకుండా వెళ్ళే వంటగదులు, ఇంట్లో ఎలా స్నానం చేయకుండా చేసే వంటగదులు, అసలు మొహం కూడా కడుక్కోకుండా కాఫీ ఇచ్చి ఆవిడ తాగి మొగుడికి ఇచ్చే వంటగదులు, వీటిని వంటగదులు అంటారు. అట్లే పూర్వం వంటగదులు అంటే అర్థం ఏంటంటే ఇల్లాలు అనారోగ్యంగా ఉంటే నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. పూర్వం రోజుల్లో భర్త కంటే పిల్లల కన్నా అనారోగ్యం ఉంటే మీరు చేయబోకండి, ఆరోగ్యం ఉంటే చెప్తున్నాను, అందుకే రిపీట్ చేస్తున్నాను. ఎవరన్నా ఉంటే ఉదయం లేవగానే ముందు గవాబా వెళ్ళిపోయి ఒక ముఖం అది కడుక్కుని కాలకృత్యాలు తీర్చుకుని శుభ్రంగా స్నానం చేసి, అది మగలు కూడా చేయొచ్చు, ఆడవాళ్ళు వంట చేయాలి రూల్ వేయాలి, అలాంటి రూల్స్ వేయలేవు కదా, ధనం మందం రూల్ ఉంది, నేను ఆడవాళ్ళు వంట చేయాలని. అప్పుడు ఆ రోజుల్లో హౌస్ వైఫ్ కాబట్టి మగడు రోడ్ల మీద తిరుగుతాడు కాబట్టి చేస్తారు, ఆవిడ జోన్ చేస్తాను వీడు చేయొచ్చు, అది చేయాలి ఆడవాళ్ళు అనుకోవాకండి. ఎవరైనా సరే వంటగదిలోకి వెళ్ళాలంటే మొట్టమొదటి తిన్నగా బాత్రూమ్కి వెళ్ళి అక్కడ కాలకృత్యాలు తీసుకుని మొహం కడుక్కుని స్నానం చేసి రాత్రి ఉన్న బట్టలు ఇప్పేసేసి ఫ్రెష్గా ఉన్న బట్టలు వేసుకుని అప్పుడు పాలు లాంటివి ఏవో మరిగించి ఆ పాలు ఆవు పాలు అయితే మావు పాలు అయినట్లయితే ఆ మరిగించిన ఆవు పాలు తీసుకెళ్ళి ఆ పక్కన చిన్న గూడు ఉంటుంది పల్లెటూరులో, ఇప్పుడు పల్లెటూరులో కాదు గూడు ఉంటుంది. ఆ గూడులో లక్ష్మీదేవత, సత్యనారాయణ స్వామితో, విష్ణుమూర్తితో ఎవరో ఒకరిది, అన్నపూర్ణాదేవత ఎవరో ఒకరి విగ్రహం ఏదో ఒకటి ఒక చిన్న పటవ విగ్రహం ఉంటుంది. ఆ రాగానే ముందు పూజ గదిలో కాదు వంటగదిలో ఆ పటం ముందు వాళ్ళు దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించిన తర్వాత ఏదైతే మొట్టమొదటి పాలు ఏదో పెడతారు చూసారా, పాలుగా పెట్టుకున్నాం, పాలు కాఫీ తాగకపోతే పాలు తాగుతారు, ఏదో తాగుతారు కదా పొద్దుటి వెచ్చగా, అది అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత అది పట్టుకొచ్చి అప్పుడు దాని కాఫీనో పరమాణో మరొకటో చేసుకుని అట్లాగే అన్నం వండిన తర్వాత ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ పళ్ళెంలోనో దేంట్లోనో అది ఉంటుంది, అక్కడ పెట్టి దాంట్లో అన్నం అది పెట్టి నైవేద్యం పెట్టి దాన్ని అన్నంలో కలుపుకుని అప్పుడు తింటారు. డబ్బు వచ్చిందని కొంతమంది పెద్ద వాళ్ళు ఉంటారు, బిలియనీర్స్ పెద్ద వాళ్ళ దగ్గర వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి.
ఆ ప్రిన్సిపల్ ఏంటి తెలుసా, ఆవిడ మొట్టమొదటి జీతం రాగానే ఆడికి మొట్టమొదటి వ్యాపారంలో లాభం రాగానే మొట్టమొదటి వ్యవసాయంలో పంట చేతికి రాగానే ఏదైనా మొట్టమొదట వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మొట్టమొదటి వాళ్ళ చేతికి రాగానే మొట్టమొదట ఇంట్లోనో ఆ ఊర్లో ఉండే గుళ్ళోనో ఇంట్లో ఉండే దీంట్లోనో లేకపోతే ఊర్లో ఉండే గుళ్ళోనో దేవాలయంలోనో లేకపోతే ఇంకెవరికో 10 మందికో వాళ్ళకి ఎవరికి చూసుకుని మొట్టమొదటి వచ్చిన దాన్ని తను అనుభవించడం కాకుండా తన సంపాదన అయినప్పుడు కూడా ముందు అది 10 మందికి ఉపయోగించేలాగో లేదా దేవాలయమో మరొకటి ఇక్కడ పెట్టి అక్కడి నుంచి వీడు ప్రసాదంగా తీసుకుంటాడు. అది చెప్తాను రాష్ట్రం. ఒక ఆయనకి నేను స్కూల్లో ఉద్యోగం తీసేశాను. కారణం తెలుసా, మన దొడ్లో అరటికాయలు కానీ మామిడిపళ్ళు కానీ ఏమైనా సరే వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కొయ్యంగానే మొట్టమొదటి గుడిలోకి ఎవరైనా స్నానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మా స్నానం చేసి అప్పటిదాకా రూమ్లో పెట్టి మరుసటి రాగానే పట్టుకెళ్ళి గుడిలో పెట్టి నైవేద్యం పెట్టి ఆయన పైకి కూడా తెమ్మని చెప్పను. రామ పట్టుకెళ్ళిపోతాను, సంబంధం లేదు. గుడిలో పెట్టి తెచ్చి నాకు ఏమని చెప్పను. నేను గుడిలో పెట్టేసేసి మొట్టమొదటి గుడిలో పెట్టేసి ఎవరు తీసుకెళ్ళిపోతారు పర్లేదు, మా సంబంధం లేదని చెప్పి అప్పుడు మిగతా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక ఆయన బాగా ముదిరిపోయి చెట్లను కాయలు చేసేసుకుని ఆ కాయలు బ్యాగ్లో వేసేసుకుని కాలుతో డబ్బులు పే చేయాలని చెప్పి రాజుగారికి పర్వాలేదని చెప్పేసి పట్టుకెళ్ళడం మొదలుపెట్టాడు. పంపించాను బయటకెళ్ళి. చాలా చిన్న ఇష్యూ అది. యజ్ఞాతమైన జీవితం అలా ఉంటుంది. ఇంట్లో ఏదైనా సరే ఇది మనకు వచ్చింది, మన జీవితంలోకి ఇది వచ్చింది అంటే అది యజ్ఞశాస్త్రంగా మన జీవితంలోకి వచ్చింది. యజ్ఞానికి కర్తలు దేవతలు కాబట్టి వాళ్ళ అనుగ్రహంతో మన జీవితంలోకి వచ్చింది అని తెలిసిన తర్వాత ఇది వాళ్ళదే అని చెప్పి మనం తీసుకోవాలి తప్ప మనదే అని చెప్పి మనం తీసుకోకూడదు. కొన్ని చాలా స్ట్రిక్ట్ రూల్స్ జీవితంలో కొన్ని చిన్నవైనా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు కూర్చొని ఎవరున్నారు అనుకోండి, ఉదాహరణ చెప్పుకుందాం. రేపొద్దున మీ ఇంట్లో మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయినా లేకపోతే శుభకార్యాలైనా ఏం జరిగినా కూడా ఆ శుభకార్యానికి ముందు ఆ పిల్లల్ని పట్టుకొచ్చి రాముడు చూపించి బ్లెస్సింగ్ తీసుకుని బయటకు వెళ్ళాలి. అట్లా ఏం చేయకుండా వాడు చాలా అహేళనగా వచ్చి కార్డు ఇచ్చారండి మా ఫంక్షన్ కంటే వెళ్ళిపోకూడదు. ఎవడైతే ఈ కాంపౌండ్లో పెరిగి ఉంటాడో, ఎవడైతే ఈ రాముడికి సంబంధం ఉంటుందో, అడుగుతుంది మాస్టర్ సంబంధం ఉంటుందో, వాడు ఎవడైనా శుభకార్యం చేసుకున్నప్పుడు కానీ ఆ వీలు పడే శుభకార్యం జరిగిన వెంటనే కానీ చూడండి. అనురాధన ఒక ఆవిడ ఉంటుంది, మన పూజిత వాళ్ళ అమ్మ, శిరీష్ వాళ్ళమ్మ. అసలు నిజానికి అమ్మాయి ఎప్పుడు లెక్చర్ రాదు, ఎప్పుడో సంవత్సరాల వారు నాకు అనిపిస్తాయి. నా చేతిలో 2500, 2500, 3000 నా చేతిలో పెడతారు. హాస్యంగా వచ్చి చేతిలో పెడతాయి. ఎప్పుడో సడన్గా వస్తాయి, ఎవరు లేకుండా వస్తాయి. నా చేతిలో పెడుతుంది. పెట్టి సార్ ఎవరికైనా సంవత్సరం ఎవరికైనా పేదోడు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు పుస్తకాలు కొంటారో ఫీజులు కడతారో మీ ఇష్టం సార్ అని చెప్పేసి రసీదు పడికెళ్ళమ్మా ట్రస్ట్కి కాదు సార్ ఇచ్చేది, నేను స్కూల్కి ఇస్తాను సార్, ఎవరికి ఏదో సహాయం చేయండి సార్ అని చెప్పేసి కామ్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ సంవత్సరం అంతా కనిపించింది నాకు. ఆ అమ్మాయి నిజంగా పెళ్ళి అక్కడ తెల్లవారుజామున 5 గంటలకు 5:30కు పెళ్ళి అయితే వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లకుండా తిన్నంగా పెళ్లిపేటలు మించి కనీసం అవతల అబ్బాయికి ట్రస్ట్ అంటే తెలియదు, మాస్టర్ అంటే తెలియదు, ఏమి నన్ను తెలియదు, ఎవరికి కూడా పరిచయం లేదు అసలు అబ్బాయికి. అక్కడ అబ్బాయిని ఆడపిల్లవాడు నిజంగా మా అబ్బాయి మనవాడు అయ్యి ఆ అమ్మాయిని పట్టుకొచ్చాయంటే తెలియదు సమ్ మీనింగ్ ఇన్ ఇట్. అమ్మాయి మనమ్మాయి, అబ్బాయి మనవాడు కాదు, వాళ్ళకి అసలు సంబంధం లేదు. పెళ్లిపేటల మీద తిన్నంగా తీసుకొచ్చి గుడిలో తీసుకొని దండం పెట్టించి అప్పుడు తండ్రి తీసుకెళ్ళింది. ఇది కదా సంస్కారం అంటే. అది బై బర్త్ వస్తుంది సంస్కారం, సాధనతో రాదు, అది బై బర్త్ వస్తుంది. లేకపోతే మనం నేర్చుకోవాలి. ఎందుకే అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఆ అమ్మాయి మా ట్రస్ట్ అమ్మాయి కాదు, ఏం కాదు. పెళ్ళి బట్టలతో తీసుకోవాలి గుళ్ళోకి అనేటటువంటిది అమ్మాయి సంకల్పం. పెళ్ళి బట్టలతో పట్టుకో అమ్మాయి మంతాలకు, అబ్బాయి మంతాలు కాదు, చాలా కష్టం. పెళ్ళి అయిన తర్వాత కనిపించిన వాళ్ళు అంటారు, పెళ్ళికి ముందు కనిపించిన వాళ్ళు అంటారు, ఫంక్షన్ ముందు కనిపించిన వాళ్ళు అంటారు, క్యాజువల్గా కార్డు పడేస్తారు, వాళ్ళు వచ్చి భూమిసి వెళ్తారు. లేదు ఏం చెప్తున్నాను మీకంటే ఇది జీవితమే ఒక యజ్ఞం అనేటటువంటిది గుర్తున్నప్పుడు ఏది అది మన కష్టమైనా ఏదైనా మన సామర్థ్యమైనా మనం చేసే ఉద్యోగమైనా మనం చేసే వ్యాపారం ఏదైనా కానివ్వండి, అది వాళ్ళది మన దగ్గరికి వచ్చింది అనుకున్నాడు.
we behave as custodians, not as owners. We behave as true trustees. ట్రస్టీకి మీనింగ్ అది. ట్రస్టీ అంటే అర్థం ఏంటి? ట్రస్ట్ అంటే అర్థం ఏంటి? ట్రస్ట్ అంటే ట్రస్టే. ట్రస్ట్ అనే పదం ఎలా పుట్టింది? ఆ ట్రస్ట్ దేవతల మీద ఉండాలా, భగవంతుల మీద ఉండాలా, గురువు మీద ఉండాలా? ఏది మనకు వచ్చినా అది మనకు కాదు, యజ్ఞశాస్త్రంగా మనకు వచ్చింది అది అనుభవిస్తున్నప్పుడు వాళ్ళది మనం అనుభవిస్తున్నాం అని చెప్పి గుర్తుందా? శరీరం కూడా అంతే కదా. శరీరం మనకు కాదనుకున్నాడు మీరు చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఈ శ్వాసలు మనం వచ్చి వెళ్ళిపోతున్నాడు మనం చాలా కేర్ఫుల్గా ఉంటాం. ఆలోచనలు మనం కాదనుకున్నాడు చాలా కేర్ఫుల్, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితమే మనది కాదు, ఆయన సమర్పణంగా నడవాలి జీవితం ఇది. ఆ జీవితం ఆయనది మనది కాదనుకున్నాడు మనం ఎట్లా ఓన్ చేస్తాం దాన్ని మనం? అది చెప్తున్నారు మాస్టర్. యజ్ఞానికి అంత మీనింగ్ ఉంది చెప్తున్నారు మాస్టర్ గారు. అప్రయత్న సుఖభోగములు కారకులవుతున్నారు. నిరంతరము వారు కలిగించుట మనం అనుభవించుట జరుగుతున్నది. నిరంతరం వారు కలిగిస్తున్నారు, మనం అనుభవిస్తున్నాం. అందుకే ధ్యానంలో ఒక రహస్యం ఉంది. ఎందుకు మాస్టర్ గారు ఎప్పుడు చెప్పినా కూడా మాస్టర్ గారు ఒక బుక్లో ఉంటుంది, శ్వాసల మీద జరుగుతున్న శ్వాసల మీద ఎవరైతే మనసు పెడతారో వాళ్ళకి సర్వశాస్త్రాలు అప్రయత్నంగా సిద్ధిస్తాయని. ఎవరైతే ఉచ్ఛ్వాసాల మీద మనసు పెట్టి లైన్ చేసుకుంటారో వాళ్ళకి సమస్త జ్ఞానము సిద్ధిస్తుంది, అన్ని శాస్త్రాలు సిద్ధిస్తాయని రాస్తారు. ఎందువల్ల? వాటి వల్లే మనం బతుకుతున్నాం. వేటి వల్ల అయితే మనం బతుకుతున్నామో, వేటి వల్ల అయితే మనం జీవిస్తున్నామో, దీనివల్ల అయితే మనం సంసారం చేసుకుంటున్నామో, దీనివల్ల అయితే మనం ఉద్యోగం చేసుకుంటున్నామో, వేటి వల్ల అయితే మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం, ఏ చేసుకున్నా చదువుకున్నాం సేపు వాటి వల్లే కదా. అవి లేకపోతే మన జీవితం ఎక్కడ ఉంది? వాటిని ప్రతిరోజు ప్రతిక్షణం ఎవడైతే గుర్తుపెట్టుకోడో వాడు కృతజ్ఞుడు కాదు. దేవతల పట్ల వాడు కృతజ్ఞతాభావం లేదు వాడికి. అందుకే అన్ని జనాల్లోకి శ్వాసలతో కూడినటువంటి ఆ శ్వాసల్ని గమనించుకుంటూ కూర్చోండి, శ్వాసలు మీరు తెలుసుకోండి అనేటి ఉచ్ఛ్వాస శ్వాస మీద మనసు లయం చేయండి, మనసు పెట్టండి. అదే నేను ఉత్తమం ఏం చెప్తారంటే దానివల్లే మనం బాగుతున్నాం కాబట్టి, దానివల్లే మనం మాట్లాడుతున్నాం, దానివల్లే మనం చూడగలుగుతున్నాం. అది దేవతల పట్ల మాకు చూపించే కృతజ్ఞత అంటే. అందువల్ల అప్పుడు మన కర్తవ్యం ఏమి? వారికి సమర్పణ బుద్ధితో అనుభవించడం మాత్రమే మనం వారి ఎడల చూపాల్సిన విశ్వాసం. వారికి సమర్పణ బుద్ధితో జీవించడం మాత్రమే. నాన్న ఇది నాది కాదురా, నీదే, నీది అనిపిస్తున్నా నాన్న. జీవితం అలా జీవించాలా. మా ఇంటికి పిల్లలు వచ్చినా మనకేమో డబ్బులు వచ్చినా మన అవకాశాలు చేయొచ్చు, వాళ్ళు ఇచ్చింది వాళ్ళు మన దగ్గర పెట్టారు, దాని మళ్ళీ వాళ్ళకి అప్పగించాల. శరీరం మనకు వాళ్ళు దేవతలు తెచ్చిచ్చారు, దాని మళ్ళీ వాళ్ళకి అప్పగించాల. ధనం వాళ్ళు మనం తెచ్చిచ్చారు, దాన్ని 10 మంది కోసం ఖర్చు చేయాలా. డబ్బులు లేకపోతే అప్పు చేసి ఖర్చు చేయమని కాదు, అది వేరు. ఇవన్నీ జీవితంలోకి రావాలంటే చాలా డిస్క్రిమినేషన్ కావాలి. ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు, అది వేరే సిస్టమ్ ఉంటుంది. అది అందుకే మన పూర్వీకులు ఎందుకు మనకు సుభిక్షంగా ఉండేయండి పల్లెటూరులో పూర్వం. అసలు ధాన్యం రాగానే ఏం చేయాలి తెలుసా మీకు? ధాన్యం రాగానే మొట్టమొదటి ధాన్యం రాగానే దేవాలయానికి బడికెళ్ళి ఇచ్చేవాడు, లేకపోతే ఊర్లో గంగిరెద్దులు వస్తారు సో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కూరగాయలు రాగానే, మామిడిపాలు రాగానే, కొబ్బరికాయలు రాగానే, ఏమి రానియండి ఇచ్చేవాళ్ళు. ఎవరైనా పాలకాపుల పొలంలో ఉంటే వాళ్ళందరికీ ఇచ్చే కూలీ కాకుండా అమ్మగారితో తెలియకుండా అమ్మమ్మగారు తెలియకుండా తాతగారు అంటే మా డబ్బులో వెళ్ళి చెప్తున్నాను మీకు, చెప్పకే మళ్ళీ కోపడుతుందని చెప్పి వాళ్ళమ్మ ఈయన పొలంలో. అసలు అట్లాంటి వాతావరణంలో పుడితే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. పుట్టకపోయినా మా స్థాయిలో మనం చేయొచ్చు. 100 రూపాయలు ఇచ్చిందనుకోండి, 5 రూపాయలు ఇవ్వడానికి ఏం నష్టం, ఏం పోతుంది అర్థం కావట్లే. అది పని కట్టుకుని చేయకూడదు. ఇవన్నీ కూడా జీవితంలో అది ఒక భాగంగా చేయాలి. చాలామంది చాలామంది ఉంటారు పుచ్చుకోను ఎవడోకైనా గిఫ్ట్ కార్డు పట్టుకొచ్చాడు, నేను కార్డు పుచ్చుకొని గిఫ్ట్ ఇచ్చేస్తాను. మీరేం చేయలేరు, నాకు నేను చేస్తా. ఏది స్వామిదేవి అన్నాడు, స్వామిదేవి అయితే కార్డు స్వామిదేవి పట్టుకెళ్ళు, గిఫ్ట్ పట్టుకెళ్ళు, కార్డు చాలే అని చెప్పాను. నేను తీసుకోను, అందులో నేను 1 కోటి రూపాయలు కూడా తీసుకున్నాను. ఎవరన్నా పుచ్చేట పట్టినా తీసుకుంటాను, ఇచ్చేవాడు మనసులో పట్టుంటుంది. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం అనుభవిస్తున్నాము అంటే అది ఆరోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు.
కప్పు కాఫీ కావచ్చు. కప్పు కాఫీ ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? ఎక్కడి నుంచి వస్తుందండి? పాలు లేకుండా కాఫీ వస్తుందా? ఆవు గేదె లేకుండా పాలు వస్తాయా? గడ్డి తినకుండా ఆవు పాలు ఇస్తుందా? గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? గడ్డి ప్రకృతిలో నుంచే వస్తుంది. పొలంలో పండితేనే గడ్డి వస్తుంది. ఆ గడ్డి తింటేనే ఆవు గేదె పాలిస్తాయి. అవి పాలిస్తేనే మనం తింటాం. యజ్ఞం అనే పదం లేకుండా అసలు జీవితం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరి బుద్ధి కలిగి ఉండక స్వప్రయోజన బుద్ధితో అనుభవించరో నా వారు దొంగ బుద్ధి కలవని సందేహం లేదు. ఈ దొంగ బుద్ధి వలన నిరంతరం ఇతరులకు పెట్టక తను అనుభవించడం నాకు అధర్మాంకురములు నాటుకొను. దేవతలకు అహంకారం లేదు కనుక ఈ అంకురములు కూడా వారే మొలిపించరు. మనం నాటిన బీజములు అంకురములే కామ విశ్వక్షములుగా పెరిగి మన సుఖాదుల్ని హరించుచున్నవి. దేవతలకు అహంకారం లేని పదం మాస్టర్ లాస్ట్ వీక్ కూడా వాడారు. అర్థమేంటి తెలుసా? మీరు ప్రార్థిస్తే ఏ కోరికతో ప్రార్థిస్తే వాళ్ళు ఏం చేస్తారు? కోరికలు తీరుస్తారు. అంటే ఆ కోరిక తీర్చంగానే ఒక 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 వృక్షం తాలూకు బీజం వల్ల పడుతుంది. అది ఏ బీజం? అది విశ్వవృక్షం. నాకు ఏం పేరు పెట్టారు మాస్టారు? కామ వృక్షముగా పెరిగి మన సుఖాదుల్ని హరించుచున్నది. భూతదయతో ఇతర జీవుల్లోని యజ్ఞపురుషుని అర్చించి అటుపై తాను అనుభవించినచో యజ్ఞశేషమును భుజించిన వాడగును. దీనివల్ల మానసిక శారీరక కల్మషములు తొలగిపోవును. ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉందండి. మనం తింటున్న దాంట్లో నిజంగా మన డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటున్న బియ్యంలో కానీ మన డబ్బులు పెట్టి, మీరు డబ్బులు పెట్టి పాలు కొనుక్కుంటారండి. మనం తెలియకుండా మన పాపాన్ని కొనుక్కొని తాగుతున్నాం రోజు. ఎందువల్ల? న్యాచురల్గా వాటి పెట్టి ఆహారం పెట్టకుండా, న్యాచురల్గా ఆ గేదెల్లో ఆవుల్లో పెంచకుండా, న్యాచురల్గా ఏ ఫుడ్ పెడితే అవి పాలిస్తాయో ఇవ్వకుండా ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారు? ఒక ఇంజక్షన్ పొడిచి ఆర్టిఫిషియల్గా అవి పాలిచ్చేలాగా చేసి వాటిలో ప్రతిరోజు విషాన్ని పంపించి చేసి ఆ పాలు మనం పోస్తుంటే ఫ్రెష్గా వచ్చిన పాలు వచ్చిన దాకా ఆగి ఫ్రెష్గా కర్మ తీసుకుని ఇలా రాత్రి పాలతో కాఫీ పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఆ పాలు వచ్చిన దాకా ఆగి ఫ్రెష్గా ఆ పాలతో కాఫీ తాగి హా అనుకుని ఏం తింటున్నాం ప్రతిరోజు మనం ఏది తింటున్నా కూడా మనం తెలియకుండా అందులో కొంత పాపకర్మ ఉంటుంది. యజ్ఞార్థంగా ధర్మ బుద్ధితో ఇతరుల తాలూకు శ్రమను దోచుకోకుండా, ఇతరులకు కష్టం కలగకుండా, ఇతరులు దోచుకోకుండా, ఇతరులను బాధించుకుంటా 10 రూపాయలు అదే మాస్టర్ తీరి 10 రూపాయలు పని చేస్తే మాస్టర్ కనీసం 7 రూపాయలని తీసుకోరా, 3 రూపాయలు తీరే అంటారు మాస్టర్ తీరి. అది మేనేజ్మెంట్ ఒప్పుకుంటారు. మేనేజ్మెంట్ తీరి ఏంటి? నువ్వు 10 రూపాయలు పని చేస్తే ఎకనామిక్స్ తీరి ఏంట్రా? ఎకనామిక్స్ బీకామ్లో ఎకనామిక్స్ ఫస్ట్ థియరీ ఏంటి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితం రావాలి. ఇది ఎకనామిక్స్ థియరీ. ఫస్ట్ ఎకనామిక్స్ స్టూడెంట్ మొట్టమొదటి నేర్పుతారు కాలేజీలో. తక్కువ పెట్టుబడితో ఏ రావాలి? ఎక్కువ ఫలితం రావాలి. స్పిరిచువల్ ఎకనామిక్స్ అటు చెప్పదు. నువ్వు 10 రూపాయలు పని చేసి పెడితే ఎంత తీసుకోవాలి? మనం 7 రూపాయలు 8 రూపాయలు తీసుకుని మిగతా వదిలేయాలి. ఎవరైనా ఉద్యోగానికి వస్తే మొట్టమొదటి నేను ఈ టీచింగ్ ఇస్తా వాళ్ళకి. చాలామంది పని చేస్తారు, కొంతమంది పని చేయరు. కొంతమంది తీరేది తెలుసా? మందే కదా 2000 మాటకి ఎక్కువిస్తే అట్లా ఉండదు. మాడే కాబట్టి 2000 తక్కువ చేయాలి. డబ్బులు కుటుంబానికి కావాల్సి వస్తే వేరే రకంగా సంపాదించుకోవాలి. మరి మేమందరూ బతకట్లేదా? వేరే రకంగా సంపాదన చేసుకోవాలి, బతకలేదు. పరమగురు మార్గం అట్లా ఉంటుంది. ప్రపంచానికి ఏమైనా నిజంగా చేయదలుచుకుంటే నీకు ఏం కావాలో భగవంతుడు చూస్తాడంటే, పరమగురు చూస్తాడంటే అది జీవితంలోకి దిగి రావాలి. ఆ టీచింగ్ అప్పుడే పరమగురుతో పనిచేయడానికి అవకాశం కుదురుతుంది. అది టీచింగ్ కాదు, సత్యం. అది వేరే ఏర్పాట్లు చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటామండి? కుదురుతాండి. ఎందుకు కుదరదు? కుదిరిన వాళ్ళు కుదిరింది కదా, కుదురుతుంది. నాకు కుదిరింది కాబట్టి మీకు కుదరాలి రూల్ లేదు. మీకు ఎలా కుదురుతున్నారు? ఇది సొంత లోపు నుంచి రావాలి ఆ ధైర్యం, ఆ గడిచి లోపు నుంచి. అందుకే సమర్పణ బుద్ధి అంటారు. అందరికీ ధైర్యం అక్కడి సమర్పణ బుద్ధి ధైర్యం అక్కడ సమర్పణ బుద్ధి ధైర్యం ఎందుకు? అక్కడే చెప్తున్నారు మాస్టర్ గారు. అంచేత గుర్తుపెట్టుకోండి, యజ్ఞశేషమును పూజించిన వాడును దీనివల్ల మానసిక శారీరక కల్పన తొలగిపోను. అంచేత ఏది తీసుకున్నప్పుడు కూడా యజ్ఞశేషం అనుకుని తీసుకుంటే అట్లీస్ట్ ఆ కల్మషాలు కొంతవరకన్నా పోతాయి. ఈ టీచింగ్ చాలా డేంజరస్ టీచింగ్ ఇది.
కొంతమంది ఉంటారు, ఆ డబ్బంతా సంపాదించే పాపం సొమ్మరా నాకు ఇవ్వు, ఇక్కడ పెట్టు, 10 మందికి వచ్చి పెడతా, నీ పాపం తగ్గుద్ది అంటారు. ఆ తీరి కరెక్ట్ కాదు. అది పెద్దవాళ్ళు ఆ తీరిని టీచ్ చేయరు, అసలు చేయరు. పెద్దవాడు ఏం చేస్తాడు, నీ కష్టమైంది బతకరా, అయింది అయిపోయింది, ఆ డబ్బు ఏదో సంపాదించావు కదా, 10 మందికి ఉపయోగించే పనులు చేయి, 10 మందికి అన్నం పెట్టే పనులు చేయి, 10 మంది చదివి చెప్పి అది చేయి, అయిపోయింది చేయి, ఇక్కడి నుంచి నువ్వు కష్టపడి బతుకు, బతకని చెప్తాడు. నిజమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నటువంటి గురువు ఎవరైనా ఉన్నట్లయితే, కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా తీసిన గురువు ఉన్నట్లయితే, ఎవరైతే తన శిష్యులుగా, ఎవరైతే తన గురువుగా నమ్మారో వాళ్ళకి జన్మరాహిత్యాన్ని కలిగించాలన్న గురువు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇచ్చే టీచింగ్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఆ టీచ్ చేస్తే ఎవడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఏం చెప్పాలి వాడికి, నువ్వు ఇట్లా పెట్టు, అట్లా నీ కర్మ అంతా పోతుందని చెప్పి ఎవరు చూపించాడు? 10th క్లాస్ పరీక్షలా రిజల్ట్ వచ్చే తెలుస్తుంది. రిజల్ట్ ఏంది? రిజల్ట్ నమ్మకమేగా, రిజల్ట్ ఇక్కడ నమ్మకమే రిజల్ట్ చెప్తున్నారు మాస్టర్ గారు. అట్లుగా సులభమునకు తమ కర్మలను వంట చేసుకుని ఫలములను భుజించేవాడు పాపములను భుజించిన కనుక పాపాత్ముడు. పురాణాదుల్లో క్రూర రాక్షసుల చరిత్రలో మనం చదువుతున్నాము. వారి జీవితంలో కలిగిన దుష్పరిణామం పాపాత్మలో కలుగును. దైవభక్తి కలిగి ఉన్నను, అది ఆ పాయింట్, దైవభక్తి కలిగి ఉన్నను తాను కల్పించుకొనిన దైవమును మాత్రమే తన కోరికలు నెరవేరుటకు, లాభమును పొందుటకు తన వస్తువులతో అర్చించినను అది యజ్ఞము కాక పాపమేయగును. ఏమన్నా పూజ చేస్తాడని చెబితే, అంటే దైవభక్తి కలిగి ఉన్నా తన సంపాదనతో, ఏంటి సార్ నేను మీ యజ్ఞం సార్, ఇది నా డబ్బులు సార్, నా జీతం సార్, ఇది అట్టుబడులు కొనుక్కున్నాను సార్, చాలా ఆ ముక్కగా అంటే ఏమన్నావు నువ్వు అంటే తెలియకుండా ఎన్ని మాట మాట్లాడుతున్నావు సార్, ఇది నా కష్టం సార్, -1. నేను ఎవరిని మోసం చేయలేదు సార్, -2. నా కష్టార్జితం సార్, -3. ఆ కష్టార్జితంతో అట్టిపళ్ళు కొబ్బరికాయలు కొనుక్కున్నాను సార్, -4. ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు సార్, అహంకారం అకౌంట్లో -5. అవన్నీ చేసుకుని ప్రసాదం చేశాను సార్, -6. ఆ తర్వాత అభిషేకం చేశాను సార్, -7. అప్పటికి చదివాను సార్, శ్రీసూక్తం, పురుషోత్తం, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, అవి ఇవి చదివాను సార్, -9. అంతా చేసిన తర్వాత వచ్చిన యజ్ఞశాస్త్రం సార్, -10. తర్వాత నెక్స్ట్ ఏంటి, మళ్ళా నెక్స్ట్ మంత్లో టు బిగిన్ విత్ వాట్, విత్ 1 విత్ 0 మళ్ళీ మొత్తం మొదలెట్టారు. ఎందుకురా కర్మ, బుద్ధి, నీకేమైనా బుద్ధి ఉందా అసలు? నీకేమైనా బుద్ధి ఉంటే చదువుకున్న దాన్ని కంటిన్యూషన్తో వెళ్ళాలని కోరుకుంటావా? 10th క్లాస్ దాకా వెళ్ళిన తర్వాత దేవతలు ఆ నౌషుడిని ఆ స్వర్గంలోంచి కింద తోస్తే పాము అయిపోయాడు. మహాయజ్ఞాలు చేసి, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి దేవతలను మెప్పించి వాడు ఇంద్రుడు అయ్యాడు. ఇంద్రుడు అవడం చిన్న విషయం కాదు కదా. అక్కడ దాకా వెళ్ళేది ఏం చేశాడు, అక్కలేని పనులు చేస్తాడు, కింద తోస్తాడు వాడు. మళ్ళీ పాము అయిపోయాడు. అంటే పాము అయిపోయిన అర్థం ఏంటి, వెనుముక డిటాల్గా పెట్టుకోవడం. అసలు మానవ జన్మలో వచ్చాడు ఏమైపోయాడు, క్రాలింగ్ చేసేటటువంటి చాలా అధమాతమైనటువంటి ఒక పాములాగా పడిపోయాడు. అది నీకు కావాలా? ఎలాగో 50% దూరం వెళ్ళిపోయావు కదా, ఎక్కడ దాకా ఇంద్రలోకం దాకా వెళ్ళిపోయావు కదా, వైకుంఠం అక్కడ దగ్గర కదా, కైలాసం అక్కడ దగ్గర కదా, కొంచెం ఆల్రెడీ 50% వెళ్ళిపోయావుగా. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి వ్యవహారం చూసుకుంటావా? అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి హైదరాబాద్ వెళ్దాం అనుకుని విజయవాడ దగ్గర వెళ్ళి మళ్ళీ మజిలీపేట వచ్చినట్టు. అంటే ఆ తెలివితేటలు ఉండాలి జీవితంలో. ఎప్పుడు కూడా మళ్ళీ తిరోగమనానికి వచ్చేటటువంటి అసెండింగ్ ఆర్డర్లోకి వెళ్ళిపోవాలి తప్ప మళ్ళీ డిసెండింగ్, మళ్ళీ కిందకి రావడం కుదరదు. ఒక్కడికి వేసినా పర్లేదు, 10 అడుగులు వేసినా పర్లేదు, 5 అడుగులైనా పర్లేదు, కానీ ముందుకు వెళ్తుండాలి, పురోగమనంతో వెళ్తుండాలి చెప్తున్నారు మాస్టర్ గారు. దైవభక్తి కలిగి ఉన్నాను తాను కల్పించుకున్న దైవం మాత్రమే తన కోరికలు నెరవేరటకు లాభం పొందుటకు తన వస్తువులతో అర్చించినను అది యజ్ఞమిక పాపమేను. తన వస్తువులతో మాస్టర్ వాడారు. మీరు చదువుకుంటే మిస్ అయిపోతారు, అది వస్తువులతో చదువుకుంటారు, తన మిస్ అయిపోతారు. అర్థమైందా? ఇది ఒక దేవాలయం నిలబడి, ఇది మంచి ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. ఒక దేవాలయం నిలబడి వచ్చిపోవచ్చున్న భక్తజనమును పరిశీలింపుడు. చెప్పే కదా, నేను వెళ్తే భోజనానికి వెళ్తే నేను భోజనం చేయడం కన్నా కూడా భోజనం చేసే వాళ్ళు చూస్తుంటా. అంటే పరిశీలన అంటే అది. నేను దేవాలయానికి వెళ్ళాను అనుకోండి,
దానికి తిరుపతి వెళ్ళామనుకోండి, ఆ గర్భగుడికి ముందు ఏదో టెంపుల్ ఉంటుంది. ఏ టెంపుల్ తెలియదు మరి, ఎవరిదో వైకానస్ రావడం ఏంటి, గరుడిది కూడా కాదు, ఇంకా ముందు ఏదో టెంపుల్ ఉంటుంది. అలా రౌండ్ కొడతాం కదా, అక్కడ దాకా ముందు గేట్ దాకా కొంచెం బాగుంటారండి తోసుకోకుండా. ఆ ముందు గేట్ దాటిన దగ్గర నుంచి చూడండి తోసేసుకుంటారక. అప్పటికి ఇప్పటికి సొల్యూషన్ లేదు దానికి. ఆ తోసేసుకోవడం, గుద్దేసుకోవడం, ఎట్లా తోపుకి వెళ్ళిపోతాయంటే వెంకటరామూర్తి ఈయన కోసం వెయిట్ చేస్తున్నట్టు, ఈయనకైనా లేటుగా వెళ్తే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు. అంటే ఆ భావంలో ఎంత దోషం ఉంటుందంటే ఆయన అక్కడే ఉంటాడు కదా, ఆయన సొంత ఇల్లు కదా అయింది, మనకి సొంత ఇల్లు కాదు అది, మనకి ఎరువిల్లు. ఆ కడీలో 1 డే కంటే ఎక్కువ 2 రోజులు కంటే మడబడి బయటికి ఎండేస్తారు, దొంగ రూములు బుక్ చేస్తుంటే తప్ప. లేదా సేవకి వెళ్ళాలి. సేవకి ఎందుకు వెళ్తారు అందరూ వీళ్ళు? సేవకి ఎందుకు వెళ్తారు? సేవ కోసం వెళ్తారా? ఆ సేవ పేరుతో ఏదో ఒక దర్శనం కొడదాం ఫ్రీగానే వెళ్తారా? అంటే రెండూ ఉంటాయి. భగవద్ దర్శనమే కాబట్టి తప్పులేదు అనుకోండి, మాస్టర్ గారి అకౌంట్లో తప్పు. కానీ మన ప్రాణానికి దగ్గర నుంచి చూపిస్తే గొప్పే కదా అది. ఇప్పుడు వాళ్ళే అనొద్దునండి, మనం బాధపడతారు. ఏదైనా విషయం ఏంటంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ విగ్రహం అక్కడే ఉంటుంది, వెంకటరామూర్తి అక్కడే ఉంటాడు. ఎన్నిసార్లైనా అక్కడే ఉంటారు ఆయన, అక్కడి నుంచి కదలరు. అందుకే విగ్రహం ఉంటారు, కదలరు ఆయన. నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఎంత ముందెళ్ళినా ఆడ మడపెట్టి గంటకు మాండవు. అందుకే ఆడి గింటేది అహంకారాన్ని, మళ్ళీ కాదు. మరి తెల్ల బట్టల గడికెళ్ళి ఆడికి గెంతాడు, వాడి లక్షణం అది. అందుకే ఆయన గేట్ దగ్గర పెట్టారు గంటానికే. అర్థమైందా? నా లాజిక్ ఏంటి తెలుసా? ఎట్లాగో మెడబెడికి వెళ్తా అని తెలుసు వీడికి, ఎట్లాగో ఆడికి ఎక్కడ దాకా వెళ్తాడని తెలుసు. వెళ్ళినా 1 సెకండో 6 సెకండో 1/4 సెకండో 1/2 నిమిషం 1/4 నిమిషం అన్న ఉంచడం తెలుసు. అయినా వీడు ఆళ్ళని తోస్తుంటాడు, వాడు వీడిని తోస్తుంటాడు. అక్కడ దగ్గర వాడు మెడబెట్టి గెంటుతాడు. ఎన్నిసార్లు గుడికి వెళ్ళి ఇదే జరుగుతుంది. అదేనా అని వీడు మాట్లాడు చూడండి. మీరు ఎప్పుడు వెళ్ళాడు, మీరు ఒకసారి మీరు నేను చెప్పిన గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళా, మీరు ఎప్పుడు క్యూలోకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ మనుషులు ఆతృత, కంగారు, ఆ కకృతి, ఏదో 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 ఎన్నిసార్లు వెళ్ళినా అలా బిహేవ్ చేస్తారు. అంటే సెకండ్ టైం వెళ్ళేవాడికి, థర్డ్ టైం వెళ్ళేవాడికి వాళ్ళు మార్పు రావాలి. అడిగింది ఏం మార్పు రావాలి? ఇటు తోస్తూ ఉంటారు, నేను పని నిలబెడదాం, నిలబెడితే వాళ్ళే తోస్తారు. మనం అడిగేక్కల నిలబెడదాం, వాళ్ళే తోస్తారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆడు తోస్తాడు. ఇన్ బిట్వీన్ అంటే ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్య సాధన అదే కదా. ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్య, నిశ్వాసకి ఉచ్ఛ్వాసకి మధ్య ఓ బిందువు ఉంటుంది. అక్కడే కదా సాధన అంతా ఉంటుంది. అంటే చేస్తే రోజు చేస్తే తెలుస్తుంది ఉంటుందని. ఇది జోక్, అది కరెక్ట్. అది అట్లా ఈ మెడపెట్టి గంటానికి వాడి మెడపెట్టి గంటానికి మధ్యలో కదా ఆయన దర్శనం అవుతుంది. ఆ క్షణంలో ఒక్కో క్షణం చూపిస్తే బాగుందని నీ మనసులో ఉందా? ఆ క్షణం ఉపయోగించుకుందామని నీలో ఉందా? ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. చాలా మాటలు మీరు తిరుపతిలో ఉంటారు కదా, వెనకాల వాళ్ళు తోస్తుంటుండగా వాడు మెడపెట్టి గెంటెత్తాలని రెండూ తెలిసి, ఒక క్షణం కంట ఎక్కువ ఆయన కనిపించడానికి తెలిసి ఆ ఒక్క క్షణం గురించి వెయిట్ చేస్తూ ఉంటామా? అయ్యో ఒక్క క్షణం నన్ను ఉంచలేదే అని బాధపడుతుంటామా? అంటే ఇన్నిసార్లు కూడా ఇంకో క్షణం ఉంచితే బాగుండని వెయిట్ చేయడంలో ఈ క్షణం పోతుంది. అదే నారదుడు పూర్వజన వృత్తాంతంలో మాస్టర్ గారు మొట్టమొదటి అధ్యాయంలో నారదుడి పూర్వజన వృత్తాంతంలో ఒకసారి నారదుడికి పూర్వజనంలో విష్ణువు కనిపించినప్పుడు ఈ కాసేపు కనిపిస్తే బాగుంది అనుకుంటే ఆయన మాయమైపోయాట. వచ్చే జనం దాకా మళ్ళీ ఆయన కనిపించలేదట. అది ఎన్నిసార్లు చదువుకుంటాం, ఎన్ని పుస్తకాలు అమ్ముంటాం మనం, భాగవతం ఎంతమందికి అమ్ముంటాం, ఎన్ని మాట చదువుకుంటాం. ఈ సంగతి మనకు గుర్తుకొస్తుందా? మీ ఎవరికైనా గుర్తుకొచ్చిందా? దినమమ్మడ గుళ్ళు మీద చేసి చెప్పండి, ఎందుకు గుర్తుకొస్తుంది? అది సాధనలోకి దిగి రాలేదు. రాసి నేను తిరుపతి వెళ్తున్నప్పుడు నా ముందు ఒక పెద్ద డుంబు నిలబడింది. డుంబు ఒడ్డు పొడుగు కూడా పైపించి, ఇప్పుడు పొట్టిగా డుంబు కొంటే పొడుగు కొంటే కనిపించి ఉండేది. ఒడ్డు పొడుగు అన్నీ అంటే విత్తు హైటు అన్నీ ఉన్నటువంటి ఒక డుంబు ఉంది నా ముందు. మామూలుగా లేదు, ఉంది. ఆ కదలదు, నాకు కనిపించదు, వెంకటరామూర్తి కనిపించదు, ఆడి కదలదు. ఈ లోపల ఏమైంది తెలుసా? నా పక్కనవాడు కొంచెం పక్క జరిగాడు లక్కీగా.
నాకు ఇన్ బిట్వీన్ దొరికింది. చెప్పా ఉచ్ఛ్వాస శ్వాసల మధ్య బిందువు చెప్పా కదా, కాలు దొరికింది. చిన్న చిన్న పిల్లలు చిన్నపిల్లలు ఎవరు, ఇది కూడా పెద్ద అయిపోయింది మాదిరి కూడా. ఒక 22 years 21 years ఒక అమ్మాయిలు అది పెడతారు కదా అక్కడ సేవకి వెళ్తారు కదా, ఆ అమ్మాయిలు మా కూర్చొని కౌలు చెప్పుకుంటారు నిలబడి. అక్కడ క్యూ ఇక్కడ ఉంది, ఈ డుంబు నా ముందు ఉంది, నేను పక్క జరిగాను, వాళ్ళు ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు. దాదాపు 2 minutes అయిపోయింది. 3 minutes క్యూ నడపట్లేదు వాళ్ళు. ఈ డుంబు ఆత్మానందం పొంది ఎలా చూస్తూ ఉండిపోయింది. నేను పక్క జరిగి అలా వెంటనే చూస్తున్నాను. 2-3 minutes అంటే క్యూలో అసలు మీరు ఊహించండి. అసలు నా కోపం వచ్చింది. అమ్మాయిలు పిలిచి నీకు బుద్ధుందా అన్నాడు. చిన్న 20, నీకు బుద్ధుందా అసలు? వెనకాల ఎన్ని వేల మంది వెనకాల వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు క్యూని నడపమని మిమ్మల్ని చెప్తే మీరు కబుర్లు చెప్పుకుంటారా, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి గట్టిగా ఇస్తే అంకుల్ సారీ అయ్యి నన్ను అంటే ఆ డుంబు నా పక్క అలా చూస్తుంది కోపంగా. చూసి నా అదృష్టాన్ని పోగొట్టామని ఆ కోపంగా ఆ పైకి వెళ్ళిన దాకా చూస్తుందండి. ఆశ్చర్యపోతారు మీరు. ఇది పెద్ద ఇష్యూ కాదు, ఇది ఆవిడ చూడడం న్యాయే కదా. లేకలాగా అవకాశం వచ్చింది, ఇంటికి వెళ్ళి చెప్పుకుంటుంది. వెంకటరామూర్తి అబద్ధం ధైర్యాలు ఆ అమ్మాయిలు ఆ టైంకి ఆ అమ్మాయిల్ని పక్కకి తిప్పాడు వెంకటరామూర్తి. వాళ్ళ మాయ కల్పించాడు. ఇది మహాభక్తురాల గురించి కల్పిస్తాడు. ఈ ఇన్సిడెంట్ నేను మీతో చెప్పినట్టుగానే మన ట్రస్ట్లో మాస్టర్ గారితో పాటుగా పెరిగి ఆయన దగ్గర ఆయన పక్కలో ఉంటే కింద అనుకోండి పడుకుని చాలా అంతేవాసనుకున్న ఆయనతో ఒక ఆయనతో ఇలాగా ఈ మాట్లాడుకుంటున్నప్పుడు జరిగింది. తిరుపతిలో నేను అమ్మాయిని కోప్పడ్డానంటే ఆయన చెప్పాడు, తెలుసా నువ్వు చాలా పొరపాటు చేసావు అన్నాడు. నేనే పొరపాటు చేశాను రా అన్న. స్వామిని అనుగ్రహం ఇచ్చాడు, ఉపయోగించుకోలేకపోయాను. నా అక్కర్లేదు లేదు. స్వామి నీకు అనుగ్రహం ఇచ్చాడు, తిరుపతిలో చాలా మిరకల్స్ జరుగుతూ ఉంటాయి. స్వామి ఆయనకి నీకు దర్శనం ఇవ్వాలని అనుకుని ఆ పిల్లల్ని అటు ఏదో మాట్లాడుకునేలాగా జరిగింది. తిరుపతిలో చాలా జరుగుతుంటాయి, నువ్వు చాలా పొరపాటు చేసావు అన్నాడు. నేను చాలా కరెక్ట్గా చేశాను, నీకు అర్థం కావడానికి బహుశా వచ్చే జంలో నీకు అర్థమైతే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను చాలా కరెక్ట్గా చేశాను. నా కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ తాతాలు ఆడుతూ ఉంటారు. 10 గంటల నుంచి 12 గంటల నుంచి 6 గంటల నుంచి ముందు రోజు నుంచి వెయిట్ చేస్తున్నట్టు వాళ్ళు ఉంటారు. ధర్మదర్శనకు వచ్చేటప్పుడు అందులో పసిబిడ్డలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. స్వామి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాలుగు మహాభక్తులు వెళ్ళిపోయాయని చెప్పి క్యూ ఆఫ్ చేయడు. ఈ పిల్లలు వెళితే మీరెక్కి ఆడుకుంటున్నారు, చిన్నపిల్లలు కాబట్టి నేను చేసిన కరెక్ట్ అన్నా కదా ఆయన తెలుస్తుంది, నేను జరిగిపోయిన పర్లేదు అని చెప్పా. అక్కడ గుర్తు రావాలి నాదుడి గురించి మాస్టర్ ఏం చెప్పారు. గుర్తొస్తుందా స్వామి నాకు అనుగ్రహం ఇప్పించారని గుర్తొస్తుందా? ఏం గుర్తొస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత? అదే నేను కాకుండా మీ పోట్లు ఎవరిని వెళ్ళి ఇదే పని చేసి ఏమన్నా పక్కన నీకు బుద్ధి ఉందా లేదా, స్వామి ఆవిడ నిలబెట్టి క్యూ నీ గురించి ఆఫ్ చేస్తే మిస్ అయిపోయావా అంటే జన్మంతా నేను మిస్ అయిపోయా అన్నాడు. ఎడుతూనే ఉంటాడు. అక్కడ మిస్ అయిపోయావు, ఇక్కడ మిస్ అయిపోయావు. అందుకే ఎప్పుడు కూడా ఫౌండేషన్ స్టెబిలిటీ అంటారే సివి గారు ఇక్కడ ఉంది, ఇక్కడ దీంట్లో వేసారు ఇక్కడ ఏదో స్టెబిలిటీ గురించి. స్టెబిలిటీ ది ఎబిలిటీ దట్ ఐ బిస్టో ఆన్ యూ ఇన్ ఆల్ ప్లేన్స్. సివి గారు తాలూకు వర్డ్ స్టెబిలిటీ ది ఎబిలిటీ దట్ ఐ బిస్టో ఆన్ యూ ఇన్ ఆల్ ప్లేన్స్. అది వస్తే మీకు ఇంత లెక్చర్ అక్కర్లేదు, అది అక్కర్లేదు. ఏది రైటో ఏది కాదో, ఏ అంతవరకు తీసుకోవాలో, ఏది ఎక్కడ వదిలిపెట్టాలో అవన్నీ తెలుస్తాయి. అర్థమైందా? అందువల్ల తాను కల్పించుకున్న దైవం మాత్రమే తన కోరికలు నెరవేరటకు లాభం పొందుటకు తన వస్తువులతో అర్చించినను అది నిజము కాక పాపమేగను. ఒక దేవాలయంలోకి నిలబడి వచ్చిపోవచ్చిన భక్తజనం పరిశీలించినప్పుడు ఒక్కొక్కడు పుష్పఫలాదులను టెంకాయలను కొనివచ్చి, ఇది చూడండి, ఒక్కొక్కడు పుష్పఫలాదులను టెంకాయలను కొనివచ్చి నైవేద్యం పెట్టి అందున్న వారికి పంచి తాను స్వీకరించిన. అందరికీ టెంకాయలు పళ్ళే పడుకోతాడు. అది మళ్ళీ పంతులు గారు కొన్ని ఇస్తారు వెనక్కి. కొన్ని చోట్ల పూర్తిగా ఇచ్చేస్తారు, కొన్ని చోట్ల తీసుకోరు. కొన్ని దేవాలయాల్లో పూర్తిగా ఇచ్చేస్తారు, కొన్ని చోట్ల ఆడ కొట్టేసి పట్టుకుపోంటారు. నీకు ఇష్టం లేకపోతే కొట్టేసి పట్టు. అన్నవారిలో కింద ఎవడు ఉండ అక్కడ టెంకాయలు కొట్టి 2 కూడా మనం తెచ్చుకోవచ్చు, ఒకటి పడేయచ్చు. ఒకటి పడేసినప్పుడు కూడా మనం ఒకసారి మనం చెక్ చేసుకుంటే కళ్ళు మూసుకోకలేదు. ఒక చెప్పాడు పడేసినప్పుడు పట్టుకెళ్తే దేవుడు కోపడతాడని పడేయడం తప్పించి ఈ చెప్పేవాడిని తింటాడులే అని అట్లానే బుత్త పడేసే వాళ్ళు 100కి 10 మంది ఉంటే సంతోషం.
ఎవడ పట్టించుకోడు, రెండు 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 పట్టుకెళ్ళి పట్టించుకోడు, మూడు పక్క పట్టుకెళ్ళి పట్టించుకోడు. కొంతమంది అయితే సగం సగం తీసుకుని సగం మనకి ఇస్తారు. ఏం చేస్తారట, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ టెంకాయలను కొని వచ్చి నైవేద్యం పెట్టి అందున్న వారికి పంచి తాను స్వీకరించను. మరి ఒకడు నైవేద్యమైన వెనుక మరల ఆ ఫలములను టెంకాయలను సంచిలో ఉంచుకొని భద్రంగా ఇంటికి కొనిపోయి తన వారితో తిరుచున్నాడు. అదే ఇక్కడ ఏం చేస్తాడు, ఆ ప్రసాదం భగవంతు ఇచ్చిన ప్రసాదం కదా. పైపచ్చి మచిలీపట్నంలో చూడైతే ఆంజనేయ స్వామి గుడికి అంటే పాండవ స్వామి గుడికి వెళ్తే ఆ ప్రసాదాన్ని నోటి తేలిచి మనకి ఇస్తారు. ఇంకా మోర్ పవర్ఫుల్ కదా. పాండవ స్వామి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో మచిలీపట్నం ఏం చేస్తారు, ఆ ప్రసాదం తీసుకెళ్ళి పాదాల్లో లేదా నోటి కూడా తగిలించిన తర్వాత అది ఎవరికైనా మనం పెట్టబోదేస్తుందా, జాగ్రత్తగా పుచ్చుకుని ఇంటికి తీసుకెళ్తారట. తన వారితో తెంచున్నాడు. ఇందు మొదటి వాడు భుజించినది యజ్ఞశేషము లేక ప్రసాదము, రెండో వాడును వాని యాప్తులను భుజించినది బట్టి టెంకాయ. మొట్టమొదటి అందరికీ పెట్టి ఆ టెంకాయ ముక్క ఏదో మిగిలిపోతే ఆ చిన్న అరటిపండు ముక్క తింటే అదేమవుతుంది, యజ్ఞశేషం అవుతుంది. ఆ టెంకాయలు మొత్తం ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఆ చట్నీలో మధ్యలో చట్నీలో వేసుకుని తింటాడు కదా. చట్నీ ఇది కొబ్బరికాయ చట్నీ ప్లస్ ఏ వేస్తారు దాంట్లో బాగుండాలంటే ఏంటిది, వేరుశనగలు కాదులే, ఐసారు కాదు, అది కూడా కాదు, గార్లిక్ని ఏమంటారు, వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ కూడా ఆరోగ్యానికి మంచిదని, అది కొంచెం బాగా రుచిగా అనిపిస్తుంటుంది. హోటల్లో మీరు రుచిగా అనిపిస్తుంది వెల్లుల్లిపాయ వేస్తారు లెక్క మొఖంలో పెట్టబోకండి. ఎక్కడ హోటల్కి వెళ్ళి మీరు బాగా తింటున్నప్పుడు రుచిగా ఉందరా అంటే మీకు గుర్తుంచుకోవాలి ఏంటి తెలుసా, అందులో కొరియన్ కారం ఎక్కువ వేసి నూనె ఎక్కువ వేసి, కొరియన్ కారం అంటే తెలుసుగా ఏది మన ఎర్రమిర్చి కారం ఎక్కువ వేసి ఎక్కువ మరిగించి ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టి ఎక్కువ నూనె వేసి దాంట్లో ఖచ్చితంగా 100% అల్లంతో పాటుగా వెల్లుల్లిపాయ వేస్తేనే బాగుందండి ఈ హోటల్లో అంట. వెల్లుల్లిపాయ వేయకపోతే హోటల్లో మీకు ఫుడ్ నచ్చదు. సాత్వికమైన ఆహారం తినేవాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. అది వెల్లుల్లిపాయ ఖచ్చితంగా హోటల్స్లో వేస్తారు. మంచిదే, గుండెకి మంచిది, కంటికి మంచిది, అన్నిటికి మంచిది. సో ఆ ప్రసాదం తింటే ఏమవుతాడు అది ఉత్తి టెంకాయ అవుతుంది సుమా. యజ్ఞశేషమును భుజించిన వానికి అందున్న పదార్థము కాక తన ఎందు ఈ జాతగా వినండి, యజ్ఞశేషమును భుజించుచున్న వానికి అందున పదార్థము కాక తన ఎందున్న సమర్పణ బుద్ధియే ప్రసాదమే తను రక్షించును. అది లెక్క. యజ్ఞశేషాన్ని భుజించేవాడికి యజ్ఞశేషంలో టెంకాయలోనో అందులోనూ పదార్థం కాకుండా తనలోని సమర్పణ బుద్ధి ఉంది కదా, అదే ప్రసాదమై తను రక్షించును. అందుకే ఎప్పుడో సాధన బహిర్ముఖ అది అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖంగా ఎన్ని చేసినా వాడు నీకేం దొరకదు. అంతర్ముఖ సమారాధ్య అంతరంగంగానే వాడిని ఆరాధించాలి అని చెప్తున్నారు. ఏది చేసినా ముందు మనసుతో సంకల్పంతో కూడినటువంటిదే పైన చేసినట్టు ఉన్నప్పుడు ఆ సంకల్పంలో మంచి ఉంటే అది మంచిగా ఉంటుంది, సంకల్పంలో స్వార్థం ఉంటే అస్వార్థంగా మారుతుంది. సంకల్పంలో కామం ఉంటే అది కామంగా మారుతుంది, అహంకారం కూడా అహంకారంగా మారుతుంది. ఆ సంకల్పంలో మంచి అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచిగానే మారుతుంది. గుర్తుపెట్టు. సంకల్పంలో భగవంతుడికి చేసిన కూడా సంకల్పంలో నీదేం చేయాలి, తిరిగి ఇస్తే అది ఆయన ప్రసాదంగా తీసుకోవాలి. ఆయన ప్రసాదంగా తీసుకుని ఆయన నాకు ఇచ్చాడు కదా అని మనమే భావం చేసుకుని టెంకాయని సంచిలో వేసుకోకూడదు. ఆయన నాకు చెదగొట్టి అందుకే కదా కొంతమంది అందుకే గుళ్ళో కుసేపు కూర్చోమంటారు. మనం కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. ఇక్కడి నుంచి ఏ బస్ ఎక్కుదో, ఏ సినిమాకి వెళ్దాం, అది ఏదో అయితే సంసార విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు కూర్చోమన్నారు అక్కడ? నిజంగా అది క్షేత్రం, ఏ శ్రీశైలంలో క్షేత్రం అయినప్పుడు, ఏ భద్రాచలం క్షేత్రం అయినప్పుడు, ఏ కాళహస్తి లేదా తిరుపతిలో క్షేత్రాలు అయినప్పుడు ఎందుకు గుళ్ళో కాసేపు పెట్టేటట్టు ఇలా పెట్టి కూర్చున్నట్టుగా తగిలించి మెట్టుకి గౌకులు లేచిపోయి ఇందుకోసం చెప్పలే. గుళ్ళో కూర్చోమంటే గుళ్ళో తగిలించిన పక్క వెళ్ళి అక్కడెక్కడన్నా ఒక చోట కూర్చుని ప్రసాదం కళ్ళు మూసుకుని ఆ స్థలంలో ఉండేటటువంటి ఆ స్థలానికి ఉండేటటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది మనలోకి అనుగ్రహ రూపంగా దిగిరావాలి, మనం నడిపించాలి. మన జీవితం ఆ రోజు నుంచి ఒక చేంజ్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మన జీవితం ఒక రకమైన టర్న్ తీసుకోవాలి, ఒక మంచి చేంజ్ తీసుకోవాలి. జీవితంలో ఒక మంచి దిగి రావాలి, యోగం దిగి రావాలి, జ్ఞానం దిగి రావాలి, భక్తి దిగి రావాలి.
లేకపోతే మనకు ఉండేటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగి జీవితంలో ముందుకు వెళ్ళాలి ఇంకా అనేటటువంటిది. అట్లాంటి ఒక భావంతో అక్కడ ధ్యానం చేయాలి. అది కొంచెం కూర్చోండి అంటే ఆ రోజుల్లో పెట్టింది. ఆ రోజుల్లో గుళ్ళు ఖాళీగా ఉంటాయి కదా, చుట్టూ ప్రాంగణం ఉంటుంది, ఎక్కడన్నా కూర్చుని మనం ధ్యానం చేసుకోవచ్చు. తిరుపతిలో కూడా ఆ రోజులు ఉండేవి. చిన్నవాడు తిరుపతి 70s తిరుపతి వెళ్ళేటప్పుడు ఏంటి 30 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కుంటే గుర్ర తిరిగి వెళ్తాడు, ఆ క్యూలో చెడిపోవడమే, తిన్నగా గర్భూడి దగ్గర వెళ్ళిపోవడమే. మధ్యలో 10 మంది 20 మంది ఉండేవాళ్ళు. ఎక్కడ కూర్చుని ఏం చేసినా ఆడే ఉండదు మిమ్మల్ని. అక్కడ సింహాచలం గుళ్ళో ఒకప్పుడు సింహాచలం గుళ్ళో గర్భగుళ్ళో సింహాచలేశ్వరుడు ఎడకే కూర్చుని అరగంట ధ్యానం చేస్తే వాడు లేమని చెప్పేవాడు కాదు. భద్రాచలం గుళ్ళో నేను గర్భాలయం గుడి తీసుకెళ్ళిపోయాను లోపు. నేను ఎదింది గుడి అంటే అది చదివే అన్నారు. మెట్టి మధ్య 3 గంటలకు ఎందుకు ఇంకా తెలలే, ఇప్పుడు నేను బస్ టైం అయిపోతుంటే ఎలాంటి లోపుకి అన్నారు. నేనే తలుపులు తీసుకుని నా అనుభవం వచ్చిన చివరికి ఇంత ఫ్రీగా నేను లోపుకి వెళ్ళిపోయాను, నిజంగా రామనవనే కదా అని చెప్పి 10 మందిని అడిగా, ఏమి నిజంగా రామాలయమేనా వేరే ఉందా, అదేంటి బాబు గర్భుడు అంటారు. నేను తలుపు తీసి లోపు దాకా వెళ్ళిపోయాడు కూర్చొని శుభ్రంగా. అక్కడ అరగంట సేపు అక్కడ మెడిటేషన్ ధ్యానం చేసిన 75, 76లో చెప్తున్నాను నేను. అలాంటి అంటే అప్పటికే ఆ విషయం తెలుసు కాబట్టి మనకి, అంటే ఒక క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో మనకి అవకాశం దొరికితే ఆ గర్భగుడి ముందు ఆ ప్రాంగణంలో కూర్చొని ధ్యానం చేసుకునే బాగుంటుందని చెప్పి మనం విన్నాం. కాబట్టి ఆ చిన్నప్పుడు విన్నాం కాబట్టి అప్పటికి ఇంత రష్ లేదు కాబట్టి అవకాశం దొరికింది మనకి. ఇప్పుడు మీకు తెలుసు, మనం నాకు కూడా ఇప్పుడు మనం వెళ్ళేస్తారండి పైన ఎక్కడ వెతుక్కోవాలి అది చెప్తున్నారు మాస్టర్ గారు. అది తన ఎందున్న సమర్పణ బుద్ధియే ప్రసాదమే దాన్ని రక్షించును, అనగా మనస్సును పవిత్రం చేయను. అనగా మనస్సును పవిత్రం చేయాలి. మనస్సును పవిత్రం చేస్తున్నాం అంటే ఊరికి దూసుకెళ్ళిపోకూడదు. చెప్పాగా నీకు అనుగ్రహం గురించి మనం వెంపర్లాడితే రాదు. మన వెంకాల బీచ్లో కూర్చున్నామా, స్తంభం వెంకాల కూర్చున్నామా, తిరుపతి వెళ్ళాక మనకి దేవుడు కనిపించలేదా, ఒక సెకండే కనిపించాడా, మానసరోవర్లో సాధువు కనిపించి మన భార్గవ ఇండియా నుంచి 3 వీక్స్ ట్రెక్కింగ్కి వెళ్ళి నడిచి వెళ్తే వాళ్ళు మన భార్గవ హైదరాబాద్ భార్గవకి మానసరోవర్లో స్నానం చేస్తున్న సాధువు కనిపించి భార్గవకి సాధువు ఆవిడ కనిపించి ఆ మానసరోవర్లోంచి మీ అందరికీ ఇచ్చాను, మర్చిపోయారు మీరు. మీ అందరికీ ఆ మానసరోవర్ తాలూకా రాయి ఆ చిన్న స్టోన్ అని శాండీ ఇచ్చాను. ఇన్ని రాళ్ళు తీసి మానసరోవర్లోంచి ఇసుక తీసి పట్టుకెళ్ళి మీ గురుగారికి ఇవ్వని చెప్పించాడు. అడగకూడదు తెలియదు, మీ గురుగారికి ఇవ్వని నేను చెప్పి అని చెప్పి పంపించాడు. అది నా లైఫ్లో కామన్ జరుగుతుంది. అది బ్లెస్సింగ్, అది మన సామాజిక సంబంధించిన విషయం కాదు. మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, కక్కుతులు పడి ముందుకు వెళ్ళిపోయారు. నా పక్కన రింగ్ వచ్చింది, ఆ ముందాక రింగ్ వచ్చింది, ఆయనకి ఈవూది వచ్చింది, లేదా మాట్లాడలేదు, నేను ఆలు కూర్చున్నాను, మేము మాట్లాడారు. అంటే అనుగ్రహం అనేది అట్నుంచి రావాలి తప్ప మనం అడిగితే వచ్చేది కాదు. అది లోపుని ప్రిపరేషన్ ఉండాలి. దానికి లోపుని మీరు ఎంత నిష్కల్మషంగా ఉంటారో, లోపుని ఎంత వైరాగ్యం ఉంటుందో, అంటే వైరాగ్యం సాధన చేస్తారో. నిజంగా ఎవరైనా కూర్చొని ప్రతిరోజు మంచి మనసుతో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నప్పుడు, జీవితంలో ఏదైనా కోరాల్సి వచ్చినప్పుడు అందరూ హాయిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. ఇంకా కోరాల్సి వస్తే నాకు ఏ బాధ్యత అయితే నువ్వు ఇచ్చావో, ఆయన ఇచ్చినట్టే అని ఇవ్వకపోయినా సరే, ఏ బాధ్యత అయితే నువ్వు నాకు ఇచ్చావో ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించేటటువంటి ఒక శక్తి నాకు ఇవ్వు, మా బలం నాకు ఇవ్వు, అవకాశం నాకు ఇవ్వు. నేను నిర్వర్తించలేకపోతున్నాను. నా సామాజిక సరిపోవట్లా, నా ఆరోగ్యం సరిపోవట్లా, నాకున్న ఎడ్యుకేషన్ సరిపోవట్లా. కానీ నాకు బాధ్యతలన్నీ నువ్వు ఇచ్చిన ఈ బాధ్యతలన్నీ ముందు నా ఎదురుకునే బాధ్యతలు ఉన్నాయి. సక్రమంగా నిర్వర్తించేటటువంటి శక్తి నాయన అని కోరి వదిలేయాలి. ఇచ్చేవా లేదా, ఎంత ఇచ్చేవు, ఇంతే ఇచ్చేవేంటి, ఇంతకాలం నుంచి అడుగుతున్నాను నీకు వినిపించట్లేదా, సినిమాల్లో పాటలు పాడినట్టు ఓ దేవా అని ఆ శివలింగం తల బద్దలు కొట్టుకునే రోజులు కాదు ఇది. అది ఆ ప్రిపరేషన్ లోపం జరగాలి. అది క్రమంగా స్టెబిలిటీ అంటే అదే. ఆ స్టెబిలిటీ అనేది చాలా పెద్ద పదం. మాస్టర్ శ్రీ గారు వాడిన పదం ఉంది. అది మీరు ఎంత ఎత్తుకి వెళ్తే అంత ఎత్తులో ఆ పదం కనిపిస్తుంటుంది. అది ఫిజికల్ స్టెబిలిటీయా, మెంటల్ స్టెబిలిటీయా, స్పిరిచువల్ స్టెబిలిటీయా, ఏ స్టెబిలిటీ ఏది అసలు? అన్నీ ఇన్ ఆల్ ప్లేన్స్ ఎదుగా చెప్పారు మాస్టర్. ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ బెస్ట్ ఆన్ యూ ఇన్ ఆల్ ప్లేన్స్, అన్ని లోకాల్లోనూ అన్ని కోసాల్లో కూడా నేను స్టెబిలిటీ ఇస్తానరా, నువ్వు ప్రేయర్ చేసుకోరా అన్న. ఆ స్టెబిలిటీ వస్తే ఇంత ఎక్స్ప్లెనేషన్ మనకు అక్కర్లేదు. సూటిగా మనం ఏం చేయాలో అది చేస్తామో, మనం ఏం చేయక్కర్లేదో మానేస్తాము.
ఒకవేళ పొరపాట్లు చేస్తున్నా, కింద పడుతున్నా, మీద పడుతున్నా, పొరపాట్లు చేస్తున్నా కూడా క్రమంగా తగ్గుతూ వస్తాయి ఇవి. అంటే మనకి ఒకరోజే ఈ టీచింగ్ అయిపోయేటికల్లా అందరూ యోగులు అయిపోతారని కాదు. ఇక్కడ క్రమంగా ఆ ఉద్వేగాలు, ఆవేశాలు క్రమంగా తగ్గుతూ వెళ్తాయి. మనం చేసే పనుల్లో క్రమంగా స్టెబిలిటీ పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు ఒకలాగా అది మీరు గుర్తుపెట్టుకో, ఇది తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇమీడియట్గా యోగులు అయిపోతాం, అది కుదరదు మన జీవితాల్లో. కుదరవచ్చు, అది చెప్పలేదు, అది రూల్ ఏం కాదు. కుదురుతున్న రూల్ కాదు, కుదరదు. కాకపోతే ఏంటంటే ఉద్వేగాలు, ఆవేశాలు, నిస్సహాయతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రమంగా వాటి తాలూకు వెయిట్ మన మైండ్ మీద అవి తగ్గుతాయి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అవి తగ్గుతాయా తగ్గవా అని పాయింట్ కాదు, దాని తాలూకు వెయిట్ మన మైండ్ మీద తగ్గడం మొదలుపెడు. అది తగ్గవచ్చు, తగ్గకపోవచ్చు. అది మన కర్మానుభవాన్ని ఆధారపడి ఉంటుంది. అవి తగ్గుతాయా లేదా అనేది పాయింట్, దాని తాలూకు వెయిట్ ఉంటుంది మన మైండ్ మీద, అది తగ్గుతుంది. విశ్వాసం కానీ, ధైర్యం కానీ, ఆత్మస్థైర్యం కానీ, బలం కానీ, స్టెబిలిటీ అంటామే, ఇది పెరుగుతూ ఉంటుంది. అది ఇండికేషను. అంతేగాని మీరు పొరపాటుగా అర్థం చేసుకుని ఇవన్నీ పోవట్లేదండి, నేను చాలా పాపాత్మ, అలా కాదు. అన్నీ పోవు. దాని తాలూకు వెయిట్ మనసు మీద, మైండ్ మీద తగ్గుతూ ఉంటుంది తప్ప ఇవి పోవచ్చు, పోకపోవచ్చు. అది ఇది ఈ పాయింట్ పట్టుకో. అందుకే అదే మేష ఏం చెప్పారు, ఓకే, వాటి ఆప్తులను భుజించుకున్నటువంటి యజ్ఞశాస్త్రము భుజించిన వానికి అందున్న పదార్థము కాక తన ఎందున్న సమర్పణ బుద్ధియే ప్రసాదమే తను రక్షించును, అనగా మనసు పవిత్రం చేయను. పాపము, చూడండి ఇక్కడ మాస్టర్ మంచి పాట చెప్తున్నారు చూడండి. పాపము, పుణ్యము, బంధము, మోక్షము, కర్మఫలానుభూతి మనస్సునకు మాత్రమే సంబంధించినవి కానీ ద్రవ్యములకు, దేహములకు సంబంధించినవి కావు. చూసారా, అనవసరంగా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు నేను. మాస్టర్ ఏం చెప్తున్నారు, మనసును పాపము, పుణ్యము జంటలు కదా, బంధము, మోక్షము ఒక జంట. పాపము, పుణ్యము, బంధము, మోక్షము. కర్మఫలానుభూతి మనస్సునకు మాత్రమే సంబంధించినవి కానీ ద్రవ్యమునకు, దేహమునకు సంబంధించినవి కావు. అది ఇంకెవరూ పొరపాటు పడేటటువంటి అవకాశం లేదు. దేహానికి సంబంధించింది అయితే మనం ఏమనుకుంటాము, ఇన్ని రోజులు బట్టి ప్రేయర్ చేసుకుంటున్నా కూడా నా మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు ఏమి అనుకుంటా. అర్థమైందా? ఇది దేహానికి సంబంధించింది కదా, మనసు సంబంధించింది ఎలా ఉంటుంది, చాలామంది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. దానికి ఏం చేయాలి, అయితే మందులు వేసుకోవాలి, నోరు మూసి కూర్చోవాలి, అంతే కదా. నెక్స్ట్ చేయదే ఉంది, అయితే మందులు వేసుకోవాలి, తగ్గితే తగ్గుతాయి, తగ్గకపోతే ఏం చేయాలి, నోరు మూసి కూర్చో. ఇంకేం చేస్తావు చెప్పు, ఇంకేం చేస్తావు చెప్పు, చేయగలదు ఏముంది. అంచేత కర్మఫలానుభూతి అది కూడా చెప్తాను. కర్మఫలానుభూతి కూడా అది కూడా మనసుకే అంట, దేహానికి కాదట. అంటే నా కర్మ ఎలా ఏడ్చింది, నా కర్మ ఎలా ఏడ్చింది అంటే, నీ కర్మ ఎలా ఏడ్చిందంటే, కర్మ ఎలా ఆడిపోయి నువ్వు మాత్రం ఏడుస్తున్నావు. నా కర్మ ఎలా ఏడ్చింది అది నిజమైనా కాకపోయినా నువ్వు మాత్రం నా కర్మ ఎలా ఏడ్చింది, నా కర్మ ఎలా ఏడ్చింది చెప్పి నువ్వు మాత్రం ఏడుస్తూనే ఉన్నావు. ఎందుకన్నా ఎవడ క్లియర్గా చెప్తాడండి, బంధము, మోక్షము, పుణ్యము, పాపము, కర్మఫలానుభూతి మనసుగా మాత్రమే కానీ ద్రవ్యములకు సంబంధించి, దేహంలో సంబంధించినవి కావు. దేవతల కోపం వలన దేహంలో కలిగిన వ్యాధులు, దేవతల కోపం వలన దేహంలో కలిగిన వ్యాధుల బాధలు కూడా మనస్సు చేతనే అనుభవించబడును. శరీరం అనిపించదండి, ఏది అనిపిస్తుంది, మనస్సే అనిపిస్తుంది. శరీరం అనిపిస్తున్నా మొగం. ఇప్పుడు మనకి ఆ బాధ ఉంటుంది, పక్కోడికి ఆ బాధ ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మనకు అది బాధ అనిపిస్తుంది, పక్కోడికి ఎక్కువ బాధ అనిపిస్తుంది. పక్కోడికి బాగా ఎక్కువ తక్కువ అనిపిస్తుంది, ఆడికి తక్కువ ఎక్కువ అనిపిస్తుంది, చెప్పలేము అట్లా. ఆ మాత్రానికి ఇప్పుడు మా ఇంట్లో జ్వరం వచ్చింది అనుకోండి, మా ఇంట్లో ఎవరికైనా, మాకు యాటం బాంబు అంత భయం వేస్తుంది మా ఇంట్లో. ఎందుకంటే మా ఇంట్లో జ్వరం తక్కువ, సిద్ధుకే అంతే, నాకు అంతే. మీ ఎవరికైనా జ్వరం వస్తే మీరు కేర్ చేస్తారా, డోలో వేసుకో 650 అంటారు, తగ్గిపోతుంది మచ్చలు పొద్దురికల్లా. మా ఇంట్లో జ్వరం వస్తే వెంటనే 56 ఫోన్లు, 56 డాక్టర్లు, ఆ భయాలు ఎందుకు, మా జ్వరాల కారణాలు తెలియదు, ఎందుకు వస్తాయో తెలియవు. అంచేత మీ జ్వరం వస్తే కేర్ చేయరు, నా జ్వరం వస్తే భయపడతాను. అట్లాగే మీరు ఏదో వస్తే కేర్ చేయరు, నాకు వస్తే నేను పట్టించుకోను. ఎందుకంటే అది ఎప్పుడైనా బాధ పెట్టలే.
మిమ్మల్ని ఎక్కువ బాధ పెడుతూ ఉంటుంది. ఇదంతా మైండ్ గేమ్ తప్ప ఆ గేమ్ కాదు. ఎందుకంటే రమణ మహర్షి లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ చాలా ఆ రోజుల్లో భయంకరమైన, ఆ రోజుల్లో క్యాన్సర్ అంటే రేర్ కదా, అది ఇప్పుడంటే కామన్ అయిపోయింది. కానీ ఈ ఫుడ్ వల్ల వాటి వల్ల మరి వాళ్ళు ఎట్లాగా శరీరాలతో ఎట్లా ఉన్నారో వాళ్ళు. నేను చెప్పే కదా మీకు, నేను అక్కడ దాకా వెళ్ళిపోవడం దగ్గర నేను థామస్ వాళ్ళ పిని గురించి చెప్పాను మీకు. నేను థామస్ వాళ్ళ పిని గురించి చెప్పాను. ఎక్కడో 3 అంతస్తులకి ఎక్కువ వచ్చారు. 3 అంతస్తు అంటే మన స్కూల్లో ఆ పై అంతస్తు కన్నా ఇంకా పైన ఉంటుంది. అక్కడ 3 అంతస్తు అంటే మరో 2 అంతస్తు, అక్కడ 1 అంతస్తు. 100 years పాత బిల్డింగ్ అది. 2 అంతస్తులు 1 అంతస్తు. అలాంటిది 3 అంతస్తులో థామస్ వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని లెక్చర్కి వచ్చారు. ఇట్లాగేదో లెక్చర్ ఇస్తూ ఈ బాధలు గేదెలు అని ఉంటారు. రమణ మహర్షి క్యాన్సర్, జిడ్డు కృష్ణమూర్తి గారు వాళ్ళు క్యాన్సర్ రావటం, సరే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఆ రోజుల్లో వాళ్ళు ఎలా దాన్ని యూజ్ చేశారు, మామూలు క్యాజువల్గా చెప్పాను. జర్నీ ఆఫ్ ది సోలర్ లెక్చర్ చెప్తూ క్యాజువల్ చెప్పాను. నాకు తెలీదు ఆవిడ క్యాన్సర్ ఉందని, తెలియదు నాకు. ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి నాన్న నువ్వు థామస్ చెప్పింది అనమాట వాళ్ళ పిన్ని, నాన్న నువ్వు చాలా మంచిగా లెక్చర్ తీసుకెళ్ళావు అన్న, అలా కనిపిస్తున్నాడు కానీ చాలా పెద్దవాళ్ళ కనిపిస్తున్నాడు, నిజంగా నా గురించే ఈ లెక్చర్ అంతా నా గురించే అన్నట్టుగా ఉంది వాళ్ళ లెక్చర్ అంతా. నేను చాలా భయపడుతున్నాను క్యాన్సర్ గురించి. జిడ్డు కృష్ణమూర్తి గారికి నేను రమణ మహర్షికి రామకృష్ణ పరమహంసకి వాళ్ళకే వచ్చినప్పుడు నాకు రావడంలో పెద్ద విశేషం ఉందిరా, ఇవాళ నుంచి నేను నా మైండ్లో అసలు క్యాన్సర్ అనే పదాన్ని నేను తీసేస్తున్నాను అసలు పూర్తిగా అని చెప్పింది. చెప్పిన తర్వాత ఏం చేయబోతున్నావు అని అడిగాడు. ఇండియా వెళ్దాం అనుకుంటా, రాజు చూడడానికి ఇండియా వెళ్ళిపోయి నువ్వు, నాకేం అవదలే, నువ్వు వచ్చిన దాకా నేను పోనని చెప్పింది. లేదా నీకు బాండ్లు ఏం చెప్పారు డాక్టర్లు, ఎంతకాలం బతకమని చెప్పారు, ఫ్యూ మంత్స్ అని చెప్పారు నువ్వు నీ గురించి అని చెప్తే, పర్లేదు లేరా నువ్వు వెళ్ళు, రాజు రమ్మన్నాడు కదా వెళ్ళు అని చెప్పి థామస్ వాళ్ళ ఆవిడ ఎంత కలిసి ఇండియా వచ్చారు, నాతో పాటు నాకు వచ్చారు. అందరూ కలిసి శుభ్రంగా అదేంటిది మద్రాస్ తమిళనాడు టూర్ పెట్టాం. చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ టూర్స్ ఇన్ మై లైఫ్. రామేశ్వరం వెళ్ళాం. తెల్లవారుజాము రామేశ్వరం వెళ్ళి నేను తెల్లవారుజాము ఒక్కనే లేచి, తెల్లవారుజాము 5 గంటలకు లేచి శుభ్రంగా ఎవరు లేపకుంటే అలాంటి పనులు నేను కొంచెం చేస్తుంటా. పెద్ద పెద్ద ప్లేస్లకు వెళ్తే ఎవరు లేపను, లేకపోతే ఒకటే నాకు నచ్చిన లేపుతా. నేను ఒక్కనే వెళ్ళిపోయి ఎవరు లేపకుంటే 4 గంటలకు సముద్రం అంటే అలా చాలా 100 మంది ఉంటారు ఆ టైంకి. రామేశ్వరం సముద్రంలో స్నానం చేసి బట్టలు మార్చుకుని తిన్నాక గుళ్ళో, ఆ టైం తక్కువ గుళ్ళోకి వెళ్ళిపోయి అక్కడ దక్షిణామూర్తి ఎవరిదో విగ్రహం అక్కడ ఉంటే అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే ఎవరో పూజారి వచ్చి నా మళ్ళీ దండేసి వెళ్ళిపోయాడు. అదే బాగానే ఉంది. తమిళనాడులో ఇది కామన్ అండి, అది అదేం పెద్ద విశేషం కాదు. కానీ దండేసి వెళ్ళిపోయాడు. దండతో పాటు ప్రేయర్ చేసుకుని ఆ ప్రేయర్ 6 గంటలు ప్రేయర్ చేసుకుని ప్రేయర్ అంతా అయిన తర్వాత ఆ దండలో పూలందరికీ పంచిచ్చి ఆ గణపతి బొమ్మ ఏదో కొనిచ్చి అడిగిచ్చి, అరే మీ పిన్నికి ఎవరో తీసుకెళ్ళి అని చెప్పి థామస్కి ఇచ్చారు. ఆ థామస్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత అప్పటికి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెళ్ళగానే గవా వెళ్ళిన తర్వాత నాన్న వచ్చావా అంది. బంధువులు అందరినీ పిలమంది. అందరు బంధువుల్ని పిలిచి, ఇవి ఇండియాలో జరగవు ఇలాంటి ఇన్సిడెంట్స్. అందరు బంధువుల్ని పిలిచారు. వాళ్ళ అక్క కొడుకు తమ్ముడు అందరూ వచ్చారు. ఈ నీ ఇచ్చిన గణపతి ఇచ్చాడు, రాజు ఇచ్చాడు నీకు ఏమంటే తీసే తలగడ కింద పెట్టుకున్న తర్వాత అందరినీ పిలిచి, ఇక ఇవాళ నుంచి నేను ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఎవ్రీ మెడిసిన్. నాకు పెయిన్ కిల్లర్స్ కూడా నాకు వద్దు, అసలు మెడిసిన్స్ అవద్దు, మేము ఎవరిని చూడడానికి రావద్దు. అందరు షేక్ హ్యాండ్లు ఇచ్చింది, హగ్ చేసింది, అందరినీ పిలిచి హగ్ చేసింది. ఎవరు చెప్పాల్సిన చెప్పేసి ఎవరు రావద్దు, ఇక తర్వాత కవర్ పెడతారు డాక్టర్లు అప్పుడు రండి అని చెప్పేసి, చాలా థ్యాంక్స్ చెప్పు రాజుకి, అలా టీచింగ్ నా జీవితంలోకి వచ్చింది అని చెప్పేసింది. డోర్ వేసేసింది అంతే. ఆ కంట్రీలో డోర్ వేసారు. డోర్ తీరిక డాక్టర్ల వాళ్ళు వెళ్తే తెస్తారు తప్ప బంధువులు ఎవరిని సొంత పిల్లలు అలౌ చేయరు. చెప్పేస్తారు, ఇన్స్ట్రక్షన్ చేస్తారు, నో బడీ అలౌడ్ ఇన్సైడ్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారు. చూడడానికి కూడా రానియరు అసలు. వాళ్ళు రానియరు, వీళ్ళు ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోద్ది అనమాట. చనిపోయిన తర్వాత కవర్ పెడతారు. వెళ్తే ఆ బెడ్ కింద తీస్తారు కదని, తీస్తే బెడ్ కింద ఈ గణపతి ఇచ్చిన చిన్న గణపతి క్రిస్టల్ గణపతి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని వాళ్ళ అక్క తీసుకుంది. అది 90 సంవత్సరాలు. ఆవిడకి నేను ఓంకార సాధన చెప్పాను. ఆవిడ నా క్లాస్లో కూడా వచ్చింది, థామస్ వాళ్ళ 90 years వస్తే ఆవిడకి నేను ఓంకార సాధన చెప్పాను. ఆవిడకి ఎలా పట్టిందో పట్టింది. ఎప్పుడు ఒంట్లో బాగోపోయినా ఒక్కరితో కూర్చొని ఓంకారం చేసుకున్నట్టు. ఎందుకమ్మా ఆ తర్వాత ఓంకారం రాజు చెప్పాడు కదా ఓంకారం చేసుకోవాలి. ఎవరికి ఎలా ఎక్కుతుందో అనేది అసలు మనం చెప్పలేము అసలు. ఎందుకమ్మా ఆ తర్వాత ఓంకారం చేస్తాం, ఒంట్లో పోతే రాజు చెప్పాడు కదా ఒంట్లో పోతే ఓంకారం చేసుకో. డార్లింగ్ నేను ఫోన్ చేస్తున్నాను కదా, డార్లింగ్ ఏం డార్లింగ్ బాగున్నావు అంటే, బాగున్నాను డార్లింగ్, నువ్వు ఎలా ఉన్నావు డార్లింగ్, ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉందంటే, పదే డార్లింగ్ హోమ్ ఉంది కదా అంటది. చనిపోయిందాక వారు చెప్పాను, నువ్వు పోవు, నేను చూసిన తర్వాత పోతావు, నువ్వు అంతవరకు పోలే అని చెప్పా. నేను 2 years వెళ్ళం ఎక్కడ పోతావు అని.
తర్వాత ఆమె శరీరం వదిలిపెట్టిన తర్వాత చూస్తే ఆవిడికి తల కింద ఈ గణపతి బొమ్మ ఉంది. ఎక్కడ రామేశ్వరం, ఎక్కడ గణపతి, ఎక్కడ స్కాట్లాండ్. మొన్న పట్టుకొచ్చి ఆ గణపతిని తీసుకెళ్ళి ఆవిడ తాలూకు అస్థికులు తాలూకు ఆ బాక్సు నేను 1 year స్కాట్లాండ్ వెళ్ళలేదు. 3 years నేను స్కాట్లాండ్ వెళ్ళలేదు. మంచిగా 2 years అయింది. అదే ఆ అస్థికులు తీసి బాక్స్లో అలా ఉంచారు ఇంట్లో వాళ్ళు. ఎయిర్పోర్ట్లో నేను గ్లాస్గోలో ఎయిర్పోర్ట్లో దిగంగానే 3 years మధ్యలో నేను గ్లాస్గో వెళ్ళలేదు. ఎయిర్పోర్ట్ దిగంగానే థామస్ వచ్చేసి పైకి వచ్చేసేసి నువ్వు బ్లెస్ చేయనే బాక్స్ ఇచ్చాడు. ఏముంది దీంట్లో అన్న. మా అమ్మ అస్థికలు నేను 2 years అట్టి పెట్టేవారు నువ్వు అస్థికల్ని. ఇప్పుడు చెప్తే లాస్ట్ ఇయర్ వద్దు కదా, నేను పక్కన 1 hour జర్నీ కదా నాకు స్విట్జర్లాండ్ నుంచి, ఎందుకు అట్టి పెట్టి చెప్పొచ్చు కదా అంటే, లేదు నేను అంతా నువ్వే వచ్చిన తర్వాత నేను ఇదో బ్లెస్ చేద్దాను. ఇమీడియట్గా వాటర్ బాటిల్ కొందేపించి ఎయిర్పోర్ట్లో కూర్చుని ఆ చేతిలో పెట్టుకున్న దాన్ని అలా చదవాల్సిన మంత్రాలు చదివి అంతా దాని మీద ఆ నీళ్ళ బాటిల్ వాళ్ళు నీళ్ళనేసి వెనకదిరి చూడకుండా నా కోసం వెయిట్ చేయకుండా తిన్నగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు రివర్ ఉంటుంది, తిన్నగా తీసుకెళ్ళి తిన్నగా రివర్ దాకా వెళ్ళిపో, అందరూ ఆ రివర్లో కలిపేసేసి ఒకసారి మమ్మల్ని నమస్కారం పెట్టుకుని బై బై చెప్పి వచ్చే రేపు క్లాస్కి వచ్చేయని చెప్పాను. అసలు ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఈ పెయిన్ దేహానికి మహర్షి చెప్పిన స్టేట్మెంట్ ఉంది, దేహానికి మనసుకి తప్ప దేహానికి ద్రవ్యానికి కాదని చెప్పారు కదా. అది నేను ఎగ్జాంపుల్ చెప్పకపోతే మీకు అది టీచింగ్ లాగా మిగిలిపోతుంది. జీవితంలో మన అదృష్టం అయితే అలాంటి స్నేహితులు మనకు ఉండాలి. ఉంటే ఈ టీచింగ్స్ అన్నీ కూడా మీకు ఇవి కేవలం టీచింగ్స్ అవసరమా, ఇవి సత్యాల్సమా అని తెలుస్తాయి. అందుకో ఆ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను మీకు. ఇవి కేవలం ఈ టీచింగ్స్ కాదు, ఇవి కేవలం ఫిలాసఫీ కాదు, ఇది కేవలం బోధ కాదు, ఇవి సత్యాలు. ఇవి అట్లాంటి వాటితో జీవించే మనుషులు ఉంటారు. అట్లాంటి వాళ్ళు మన స్నేహితులు కావడము, మన బంధువులు కావడము, మన శ్రేయోభిలాషులు కావడము, మన గురువు కావడము, మన పిల్లలు కావడం, ఎవరైనా కావచ్చు వాళ్ళు. అది మన అదృష్టం. ఆ స్టేట్ నాకైతే సాధ్యం కాదు. క్యాన్సర్ ఎంత పెయిన్ఫుల్ తెలుసా. అది పెయిన్ కిల్లర్స్ ఇచ్చి రోజుకి 4-5 ఇంజక్షన్లు ఇచ్చి అలా బతికిస్తూ ఉంటారు. చనిపోయిన దాకా పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు. అయితే పెయిన్ తట్టుకోలేరు. అలాంటి వాడు నాకు ఇవాళ నుంచి నా మందులో ఆఫ్ చేసేసేయండి. ఆ వాడు డై పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ మెడికేషన్. మనకైతే పక్కన ఎవరైనా కూర్చోవాలి. మనకి ఎంత బాగపోతే, నేనైతే ఒక్కడే ఉండే నాకు ఒంట్లో బాగుండిపోతే, పైన నాని ఇంట్లో కూర్చోవాలి. పైన నాని నాకు ఒంట్లో బాగుంది, ఇంట్లో మావిడ ఎవరో నా పక్కన కూర్చోవాలి. నాకు నేను ధైర్యవంతుడు కాదు. అలాంటిది అసలు క్యాన్సర్ పేషెంట్ నా మందులు వద్దని చెప్పి స్లోపుకి వెళ్ళిపోయి ధైర్యంగా ఉండి ఆఖరిని పిలిచారండి అని చెప్పిందంటే ఏంటి. నేను చాలా అదృష్టవంతుడిని. మౌనిక అని ఒక ఆవిడ వచ్చింది, ఇక్కడ గుర్తుందో లేదు మీకు. మౌనిక హస్బెండ్ క్యాన్సర్. నేను మౌంటైన్స్ క్లాస్కి వెళ్ళిపోతున్నాను, అతను చూడడానికి నా చేతులతో పెళ్లి చేశాను. నేను వెళ్ళిన తర్వాత చూస్తే క్యాన్సర్ ఎంత చెప్తే క్లాడియో అని చూడడానికి వెళ్ళిన తర్వాత అరే నేను మౌనికాని క్లాస్కి వద్దు ఉంచేస్తాను, ఇక్కడ నేను క్లాస్కి వెళ్తాను చేయబట్టి నేను మౌనికాని తీసుకెళ్ళి. ఎందుకు తీసుకెళ్ళమంటావు, నీ బాగుండలే కదా అంటే, తన క్లాస్కి వచ్చి మీ అందరితో కూర్చొని మెడిటేషన్ చేస్తే ఇక్కడ నా బాగుంటుంది అంటాడు. ఏ హైట్స్ అది. అతను నాకు స్టూడెంట్ కాదు, నాతో పెద్ద పరిచయం లేదు. అతను ఎందుకో మాస్టర్ గారిని చాలా ఇష్టం, సివి గారిని చాలా ఇష్టం. అతనికి అకారణంగా సివి గారిని చాలా ఇష్టం. సివి గారి ఫోటో పెట్టుకున్నాడు, క్యాన్సర్ అని బయటపడింది. పైపై జ్యూరిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. అతనికి 4th స్టేజ్కి వచ్చేదాకా ప్రతిసారి టెస్టులు చేయించుకుంటున్నాడు. 4th స్టేజ్ వచ్చేదాకా తెలియదు అతను క్యాన్సర్ అండి. ఈ జ్యూరిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో సివి గారి ఫోటో పెట్టాడు. మళ్ళీ ఏదో పేరెంట్ చెప్పి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు చెప్పారు వాళ్ళు క్యాన్సర్ అని. అసలు కంప్లైంట్ లేదు ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి. అసలు ఏ మనుషులు అసలు. అప్పుడు ఏంటి క్లాడియో నీకు ఏం కావాలి చెప్పు, నేనేం చేయగలను నీకంటే, ఏం కాదు కానీ నాకు ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నాను, వాళ్ళు పెయిన్ కలిసి ఇస్తున్నాను, ఆ పెయిన్ భరించలేకపోతున్నాను, ఈ పెయిన్ తగ్గడానికి నేను చేసి పెట్టగలను, నేను తప్పనిసరిగా చేసి పెడతాను, నా తోచింది చేస్తానని చెప్పి ఆ నర్సాన్ని పక్కగా పంపించి ఆడ కాసేపు కూర్చుని, మొత్తం వాడిందా క్యాన్సర్ పేషెంట్లే. ఆ కాసేపు అరగంట సేపు కూర్చుని ఆ మౌనికాని కూడా బయట పంపించి అందరినీ బయట పంపించి నాతో వచ్చింది ఏదో మాస్టర్ గారి మార్గంలో చేసి క్లాడియో చేసుకొని నీకు బాగుంటుంది, తర్వాత మాస్టర్ గారికి నమస్కారం ఇప్పుడు వదిలేస్తా అని చెప్పాను. ఇప్పుడు ఆ మౌనికాని వదిలేస్తాను తీసుకెళ్ళిపోన్నాడు. అమ్మాయి ఆవిడ నాతో వచ్చేసింది క్లాస్కి. అది 5 days క్లాసులు అవి. నాకు భయం వాడికి ఏమవుతుందో. అయిపోయిన తర్వాత ఇండియా నేను వచ్చాను, తను బాగున్నాడు, ఇండియా వచ్చాను. ఇండియా వచ్చిన తర్వాత ఒకరోజు నేను సరస్వతి విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్నాం. మధ్యాహ్నం 2 o'clock అంతకో 2 o'clockకి విపరీతమైన మంటలు, ఒంట్లో నుంచి మంటలు, గాబరా, వెట్టిన వేసుకున్నాను, ఇపికాకి వేసుకున్నాను, ఆర్సినికాలం వేసుకున్నాను, ఆర్జినేటర్గా వేసుకున్నాను.
నేను యాంటాసిడ్ వేసుకున్నాను, ఏం వేసుకున్నాను మంటలు తగ్గు, గాబరా, కుర్చీలో చైర్ కార్లో కూర్చోలేను, బాత్రూమ్కి వెళ్ళలేను, దాహం మంచిగా తాగితే వాంతులు అయ్యేది, వాంతి అవ్వదు. 3 hours నరకేద్దాను అనుభవించి ఇది ట్రైన్లో దూకేద్దాం అంత రెస్ట్లెస్నెస్ అనమాట. సరస్ మీకు ఏమైపోతుంది, నాకు తెలియదు ఏమైపోతుంది, ఏముంది ఆర్షికాలం పని చేయాలి, అలా టైంలో అర్జెంటుగా పని చేయాలి, యాంటాసిడ్ పని చేయాలి, క్లిప్గాక్ పని చేయాలి, ఏది పని చేయాలి. సరిగ్గా 6 గంటలకు 6:30కు సాయంకాలం రత్నాచల ఎక్స్ప్రెస్ ఆగింది, మచిలీపట్నం విజయవాడ రైల్స్ ఆగింది. కాలు కింద పెట్టాను, ఏంటది ఉంటాయి కదా పడుకోవడం కూర్చోడానికి ఉంటాయి కదా, చాలా సంవత్సరాలకి చెప్తున్నాను మీకు, ఇది 15 years అయిపోయింది. అది ఖాళీగా ఉంది లక్కీగా కూర్చునేది, టక్కన పడుకున్న తర్వాత 5 minutesకి దెయ్యం వదిలిపెట్టినట్టుగా టక్కన ఆ స్టేట్ మొత్తం పోయింది. దెయ్యం వదిలిపెట్టినట్టుగా మాంత అయిపోతే ఎలాగైతే ఫ్రీ అయిపోతే అలా అయిపోయింది. ఆడు మా డ్రైవర్ వస్తే ఆడితే వెళ్ళి కారులో కూర్చుని శుభ్రంగా మొత్తం పోయినప్పుడు భోజనం చేసి ఫ్రెష్గా భోజనం ఇంటికి వచ్చి పడుకున్నా. మరుసటి రోజు పొద్దుట నా అనుమానం వచ్చింది, ఇంటికి ఇలా జరిగింది నాకు ఏమైందనేది నేను సుజలాన్ని ఫోన్ చేశాను. ఏమైనా అయిందా అంటే అప్పుడు చెప్పారు కరెక్ట్గా ఏ టైంలో అయితే నాకు జరిగిందో ఆ టైంలో అతను ఫినరల్ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు అడిగాడు, నువ్వు చెప్తావు ఆ టైం అంటే ఇండియన్ టైం చెప్తా. సరిగ్గా అదే టైంలో అతను ఒక మేల్ నర్స్, అతను ఆఫ్టర్ ఆల్ ఒక మేల్ నర్సుని చూడడానికి 500 మంది వచ్చారట ఆ దేశంలో. అది ఇంపాసిబుల్ అనమాట. అసలు మాకు పిచ్చెక్కిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక మేల్ నర్స్, అతను ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, అట్లాంటి వాడిని చూడడానికి 100 మంది వచ్చారు. మాకు అసలు పిచ్చెక్కిపోయింది. చాలా టైం పట్టేసింది, అందరూ చేసేటట్టు చాలా టైం పట్టేసింది. తర్వాత 3 hours పట్టింది రాజు అని. సరిగ్గా ఆ టైంలో నాకు ఇదంతా జరిగింది. అది సమర్పణ బుద్ధి అంటే ఏంటి, చెవిలో ఏదో ఒక మంత్రం చెప్పేవాళ్ళు అదే చేస్తుంటాను నేను. చివరి నిమిషంలో నాతో ఏం ప్రామిస్ చేసుకున్నాడు, రాజు నేను ఎలాగో నేను చనిపోతాను కదా, నా భార్య పిల్లలను బాగా చూసుకుంటావా, వాళ్ళకి వంటి చాలా ఇష్టం వాళ్ళిద్దరికి, నా చిన్న పిల్లలు, నా 2 పిల్లలు, మౌనిక చాలా మంచిది రాజు, వాళ్ళని నువ్వు చూసుకుంటావా జాగ్రత్తగా అంటే నేను ప్రామిస్ చేస్తాను. ఏం పర్లేదు నేను చూసుకుంటాను, మనం చూసుకుంటా వాళ్ళే మనం చూసుకోవాలా, నేను చూసుకుంటా నీకేం పర్లేదు అని చెప్పి నేను ప్రామిస్ ఇచ్చా. ఏదో అతని మనసులో ఉంటుంది, తెలియదు ఏం జరిగిందో అతనికి. మొత్తం ఇప్పటికీ నేను సుజనా అమ్మాయి నా టికెట్లు పెడుతుంటుంది. ఇప్పుడు నేను సుజనా వెళ్తున్నా అంటే లేదా నా డబ్బులు సరిపో టికెట్లు నాకు. ఇప్పటికీ అమ్మాయి అంటే పెద్దది, 60 years 58 years 56 years ఉంటాయి. ఏం చెప్తాను మీకంటే ఎవరికి ఎప్పుడు ఏ టీచింగ్ బుర్రలోకి ఎక్కుతుందో, ఏదో టీచింగ్ బుర్రలోకి ఎక్కాలి, అది జరిగి చెప్తాను నేను. ఏదో ఒక టీచింగ్ బుర్రలో ఎక్కి ఆ టీచింగ్ మనల్ని పట్టుకుని అట్టి పెట్టుకున్నప్పుడు ఆ సత్యం అని మనకు తెలియాలి. అది స్టెబిలిటీ అంటే. ఆ స్టెబిలిటీ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడ దాంట్లోంచి ఏం చేసినా, తుఫాన్లు వస్తున్నా ఏం చేసినా కూడా అసలు మైండ్ అక్కడి నుంచి మీకు చెదరదు. అసలు ఎక్కడో దగ్గర పెట్టుకోవాలి, అది ఎక్కడో ఏదో టీచింగ్ మీద పెట్టుకోవాలి చెప్పారు మాస్టర్ గారు. ఇది ఇక్కడ ఆపేద్దాం. వ్యాధుల బాధలు కూడా మనసు చేతను అనుభవించబడను. కురుపున్నచో దాని నొప్పి మనసునకే కానీ కురుపులని మాంసమునకు చర్మమునకు కాదు. దేవతల ఆనుకూల్యం వల్ల కలిగిన ఆరోగ్యము, పుణ్యము, మోక్షము కూడా మనస్సునకు మాత్రమే. అంటే కురుపులు బాధలు అది ఒకటే కాదు. మేష ఏం చెప్తున్నారు, దేవతల ఆనుకూల్యము వలన కలిగిన ఆరోగ్యము, పుణ్యము, మోక్షము కూడా మనసునకు మాత్రమే. అవి కూడా మనసుకే అంట. ఈ స్టేట్మెంట్ ప్రపంచంలో ఎవరికి ధైర్యం ఉంటుందండి. చచ్చిపోతాడు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలంటే. ఎక్కడెవరు అపార్థం చేసుకుంటారో. అందుకే బుద్ధుడు నాస్తికుడు అన్నారు. ఆ నాస్తికుడు కాదురా బుద్ధుడు అని చెప్పి మాట్లాడేప్పటికి ఈ స్టేట్మెంట్ ఎవరైనా చదివితే కృష్ణమాచార్య గారు ఎంత చెప్పినా కొంత నాస్తికత్వం కూడా ఉందండి అని చెప్తాడు. అదన్నమాట. వచ్చేవారు సృష్టి చక్రం చెప్పుకుంటారు.